50వ కీర్తన. ఇందులో 23 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ మనం మార్చి చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాము. లీడ్ చేసేవారు ఒక వచనం చదివితే మిగిలిన వారు మరొక వచనం. కంగారుగా పరిగెత్తేయకుండా నిదానంగా వాక్యాన్ని మనం చదువుదాము. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కున మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యమైన సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులను నా వశమై ఉన్నవి. వృషభుల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. కీడు చెయ్యవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడను నని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై నేను ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. అని మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాము. మా వేనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుండి బలహీనుండి ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచండి. మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతూ ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన, మరి ఇంకా రాని ఉన్న వారిని త్వర పెట్టండి. మరి నిలిచిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరినీ నాకు క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈరోజు నీ యొక్క పునరుత్థాన దినం మీ పాద సన్నిధిని ఉండాలి అనేది మీరే ఆజ్ఞ తప్ప ఒక సూచన కాదు, విన్నపం కాదు. కాబట్టి మీ ఆజ్ఞను ఎవరు ఆయన అనుసరించి నడుచుకుంటారో
వారి మిమ్మల్ని ప్రేమించువారు. ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తారో వారే మీకు ఇష్టలు. ఎవరు మీకు ఇష్టలు అవుతారో వారికి మాత్రమే ఈ భూమి మీద శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, రక్షణ. కాబట్టి ప్రతి వారు కూడా నాయన మిమ్మల్ని ప్రేమించాము అనే దాన్ని రుజువుపరుచుకొనడానికై మీ ఆజ్ఞను పాలించులాగున అట్టి మనసు వారికి అనుగ్రహించమని కోరుతున్నాను. సాతానుడు బహు దుష్టుడు నాయన. మమ్మల్ని చాలా త్వరగా చిన్న చిన్న విషయాలకే నాయన మరి క్రమాన్ని తప్పించేవాడుగా నాయన మీ కోపానికి మేము గురయ్యే వారముగా చేసి మీ నుంచి ఏ విధమైన మేలును పొందకుండా మమ్మల్ని చెడగొట్టు వాడుకున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా నాయన జాగరూకులే నడుచుకోవడానికి మీ ఆజ్ఞలను అనుసరించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని రుజువు చేసుకుని మీకు ఇష్టలవ్వడానికి సహాయం చేయమని కోరుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తులను నజరేయుడని యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, మందిరాన్ని, విద్యుత్, ఈ సౌండ్ సిస్టమ్ అన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. మరి మొదటి నెలలో ఆఖరు పునరుత్థాన దినమా, అంతే కదా? అప్పుడు ఒక నెల అయిపోతున్నట్టే. మొదటి నెలలో ఆఖరు పునరుత్థాన దినానికి వచ్చేసాం మనం. కొత్త సంవత్సరం కాక మొన్నే వచ్చినట్టుంది, అప్పుడే అయిపోతుంది. చాలా దినాలు ఎంత వేగంగా పరుగులు పెడతా ఉన్నాయో చూడండి. అంతే వేగంగా పిల్లలు 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి తర్వాత 10కి, 10 నుంచి కాలేజీకి, తర్వాత పెళ్ళికి ఎంత వేగంగా పరిగెత్తేస్తున్నారు కదా. పాత ఫోటోలు చూస్తూ ఉంటే కనపడుతుంటారు మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు. మళ్ళీ వాళ్ళకి పంపిస్తుంటాను నేను ఆ ఫోటోల్ని. ఎందుకంటే దాంట్లో ఒకటి ఉందిలేండి, 6 ఏళ్ళ క్రితము అంత క్రితం అని చెప్పేసి వస్తుంటాయి. వాటికి అవే వస్తూ ఉంటాయి. మీ జ్ఞాపకాలు, 6 ఏళ్ళ క్రితం మీ జ్ఞాపకాలని ఎలా వస్తుంటాయి. అవి చూస్తూ ఉంటే మళ్ళీ ఆశ్చర్యం వస్తుంటుంది అన్నట్టు. ఎలా పెరిగిపోయారు ఇంత పిల్లలు, అప్పుడు ఇంత అయిపోయారా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా దేనికి తార్కాణం? కాలం చాలా వేగంగా పరిగెడుతోంది అనడానికి ఒక రుజువుగా మన ముందు నిలబెడతా ఉంటుంది కదా, చాలా వేగంగా. మరి మనల్ని మన అద్దంలో చూసుకుంటే, దేవుని వాక్యమని అద్దంలో చూసుకుంటే, మామూలు అద్దమేమో ఎక్కడైనా తెల్లంటికలు వచ్చాయా, ఎక్కడైనా కళ్ళ కింద ముడతలు పడ్డాయా, పళ్ళు ఏమైనా ఊడిపోయి తోసి కనపడుతుందా, ఇలాంటివి చూపిస్తుంది మన అద్దం. మరి వాక్యమని అద్దం, దీనిలోకి మనం చూసుకుంటున్నామా? అసలు మనం ఎప్పుడైనా ఎంతసేపు మామూలు అద్దమే చూసుకుంటున్నామా? మామూలు అద్దాన్ని చూసుకోకపోయినా ఏం పర్లే, తెల్లంటికలు వచ్చినా పర్లేదు, ముడతలు వచ్చినా పర్లేదు, పళ్ళు ఊడిపోయినా పర్లేదు. ఎందుకంటే ఇది ఎలానో చీకుపోయి మట్టిలో కలిసిపోయిదే ఈ దేహం. కానీ వాక్యం అనేటువంటి అద్దం నీ హృదయాన్ని చూపిస్తుంది, అంతరంగ పురుషుడిని చూపిస్తుంది. ప్రతివారు కూడా ఇద్దరు, బాహ్య పురుషుడు అంటే పురుషుడు అనేదాన్ని ఇక్కడ పురుష స్త్రీ లింగాలు లేవు, అందరికీ ఒకటే. బాహ్య పురుషుడు అంటే స్త్రీలకైనా ఒకటే, పురుషులకైనా ఒకటే. అంతరంగ పురుషుడు ఇద్దరుంటారు ప్రతి వారిలో కూడా. మామూలు అద్దం బాహ్య పురుషుడు మాత్రమే చూపిస్తుంది. దానివల్ల మనకి పెద్ద ప్రయోజనం ఏం లేదు. సాగితే అలంకరించుకుంటాం, సాగకపోతే ఎలా పడితే అలాగే ఉంటాం. ఏమైనా తక్కువ అవుతుందా ఏంటి? ఏం తక్కువ కాదు. బస్సు ఇంకొక అరగంట దాకా రాదనుకుంటే ఎప్పుడో మెరుగులు తిరుగుతాం. వచ్చేసింది బస్సు అంటే తలకాడ దూకోకుండా పరుగు పరుగు. మరి ఎప్పుడు ఏమైంది? బస్సు ఎక్కించుకుంటాడు,
అలంకరించుకుంటున్నా. కాబట్టి ఈ అద్దం చూపించేదానికి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. మరి అంతరంగ పురుషుణ్ణి చూపించేటువంటి అద్దం మనకి కావాలి. దానిలో మనల్ని మనం చూసుకోవాలి కదా. దానికి అవసరమైనటువంటి మెరుగులు దిద్దకపోతే పరలోకపు రాజు పెండ్లి విందులోకి మనకి ప్రవేశం ఉండదు. కాబట్టి ప్రతి వారము ప్రతి దినము వాక్యమని అర్థంలో మన అంతరంగ పురుషుణ్ణి చూసుకోవాలా. దీనికి ఏమైనా కొమ్మలు వస్తున్నాయా? కొమ్మలు వస్తున్నాయా? కొమ్మలు వస్తాయి. ఏదైనా హృదయంలోనేగా పుడుతుంది. అహంకారం పుట్టిన, గర్వం పుట్టిన, అయితే అసూయలు, ద్వేషాలు, ఈ కల్మషాలు, మోసాలు, అసత్యాలు ఇవన్నీ ఎక్కడ పుడతాయి? అంతరంగ పురుషుల్లోనే పుడతాయి. దాన్ని బాహ్య పురుషుడు అమలు చేస్తాడు. అంతరంగ పురుషుల్లో అవి పుట్టకపోతే ఏ సమస్య లేదు, కానీ పుట్టుకొస్తూనే ఉంటాయి. దానిని బట్టి మనం గర్విస్తూ ఉంటాం కదా. మనకి గర్వం వస్తూ ఉంటుంది కదా. ఇర్మియా ద్వారా ప్రభు సెలవిస్తున్న మాటను మనం చూస్తే, ఎవరైనా గర్విస్తే దేనిని బట్టి గర్వపడాలంట? 9వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, అంటే గర్వించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే మనం అతిశయించడానికి మన జ్ఞానం కానీ, మన బలం కానీ, మన ఐశ్వర్యం కానీ కారణం కాకూడదు. ఎందుకంటే జ్ఞానము శాశ్వతంగా ఉండదు. ఎంత గొప్ప జ్ఞానైనా ఉన్నట్టుండి ఒక్కోసారి తను తానే మర్చిపోతాడు. చాలా గొప్ప జ్ఞానం కలవాడే, కానీ ఆ తర్వాత అందరిని ఇలా చూస్తాడు ఎవరో అన్నట్టుగా. పక్కన ఎవరైనా చెప్పాలి ఈయన ఫలానా, ఈయన ఫలానా అని చెప్తే తప్ప తనకి గుర్తుకురాని పరిస్థితి కదా. ఏమంటారు? అమ్నేషియా అంటారు దాన్ని. అమ్నేషియా, అప్పటికప్పుడే మర్చిపోతారన్నమాట, ఏమీ తెలియదు. అందుకుముందు చాలా గొప్ప జ్ఞానులై ఉంటారు వాళ్ళు. చాలా గొప్ప గొప్ప ఇన్వెన్షన్లు కూడా చేసి ఉండొచ్చు కూడా, కానీ రెప్పపాటులో మొత్తం మారిపోతుంది. కాబట్టి అది సత్యం కాదు. దాన్ని బట్టి ఎలా గర్విస్తావు అంటాడు. అలాగే బలశౌర్యం దానిని బట్టి ఎలా గర్వపడతావు? అది ఎంతకాలం ఉంటుంది? కాలం గడుస్తున్న కొద్దీ నీ కండలు కరిగిపోతాయి, నీ బలం ఉడికిపోద్ది. అంతకుముందు నువ్వు బస్తాన్ని ఎత్తుకుని మోసేవాడివి, ఇప్పుడు ఒక 25 కేజీలు అటు కదిలించడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా తర్వాత మంచినీళ్ళ గ్లాసును కూడా పట్టుకుని తాగలేని పరిస్థితి అయిపోతుంది. అంతే, ఏముంది? అదేమన్నా శాశ్వతమా? అది కూడా అసత్యమే. కాబట్టి దాన్ని బట్టి ఎలా గర్విస్తావు? సత్యమైన దానిని బట్టి మనం గర్వించాలి. అసత్యమైన దాన్ని బట్టి మనం గర్విస్తే ఏమవుతాం? మనం అబద్ధికులం అయిపోతాం, వేస్ట్. తర్వాత ఇంకోటి చెప్పాడు, ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయించకూడదు అంటారు. ఎందుకంటే అది కూడా ఎలా వస్తుందో, అది ఎలా వెళ్ళిపోతుందో మనకే తెలీదు కదా. ప్రతివారు ఆలోచన చేయండి. ప్రతిరోజు పనికి వెళ్తారు, ప్రతిరోజు ఎంతో కొంత సంపాదిస్తారు. అలా పనిచేయడం మొదలెట్టి ఒక 20 ఏళ్ళు అయిందనుకోండి. ప్రతిరోజు సంపాదించిన దాన్ని 20 ఏళ్ళకి లెక్క కట్టు. ఎంత సంపాదించుంటావు? పోనీ రోజుకు ఒక 500 అనుకోండి, యావరేజ్న
ఒకసారి 1000 సంపాదించవచ్చు, యావరేజ్ రోజుకి 500 అనుకోండి. కానీ ఆదివారాలు 4 తీసేసిన మొత్తం మీద ఒక 25-26 రోజులు వస్తాయి. అంటే ఒక నెలకు వచ్చి ఒక 13,000, సంవత్సరానికి ఎంత? దగ్గర దగ్గర 2 లక్షల. అంతేనా? అంత రాదేమో, తగ్గుతుందా అమ్మా? అది ఆ తర్వాత పైన ఒక పని 1.5 అనుకోండి, 1.5 లక్షలు అనుకోండి. అప్పుడు 20 ఏళ్ళకి ఎంత? మరి ఎంత ఉంది మన దగ్గర? ఎంత ఉంది మన దగ్గర? 20 ఏళ్ళుగా పనిచేసాము, సంవత్సరానికి 1,50,000 అనుకుందాము. మరి 20 సంవత్సరాలకి ఎంత ఉండాలి మన దగ్గర? ఓ 30 లక్షలు ఉండాలి కదా. కానీ 300 ఉంటే ఇస్తావా? రేపు ఇస్తాను అని అడిగే పరిస్థితిలోనే ఉన్నాం మనం ఇక్కడ. మరి ఏమైపోయింది అది? ఇలా సంపాదిస్తూనే ఉంటాం, ఉండదు. అది కూడా సత్యం కాదు కదా. మీకు చెప్తా ఉంటాను కదా, ఒక కవి గారు చక్కగా ఒక పద్యం చెప్తాడని. ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా పద్యం? లోకజ్ఞానం అది కూడా కావాలి మనకి. మంచి పద్యం చక్కగా చెప్తాడు ఆయన. ఎవరికి గుర్తులేదా? నేను మొదటి అక్షరం చెప్పాక అదే అంటారు, స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. అప్పుడు దాకా గుర్తురాదు. నేను మొదటి అక్షరం మొదలెట్టాక ఈ పద్యమే. ఏం లాభం? ఈ బండేనా అనుకున్నలోపు వెళ్ళిపోతుంది. ఆ బండని అది ఆకముందు తెలియాలి మనకి. అంతేగాని అది ఆగి అది వెళ్ళిపోతూ ఉండగా ఈ బండి అని తెలిస్తే ముతుపలు రాలుతాయి, పరిగెడితే ఏం లాభం? దొరకదు కూడా. ఏంటంటారు చెప్పండి, ఎవరికైనా గుర్తొచ్చిందా? సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ అంటాడు. సిరి అంటే ఐశ్వర్యం, అంటే అది వస్తే వస్తుంది. ఎలా వస్తుందట? నారికేళం అంటే కొబ్బరికాయ, దాని లోపల నీళ్ళు ఎలా వస్తాయో మనకు తెలుసా? ఎవరైనా బెజ్జం పెట్టి గరాట పెట్టి అందులో పోసి పెడుతున్నామా దానికి? ఎలా వచ్చినాయి? చిన్న పువ్వు, తర్వాత చిన్ని పిండి, అలా ఇంత అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి అందులోకి నీళ్ళు? మనకి ఎవరికి తెలియదు. అలానే వస్తుందంట సంపద కూడా. అది ఎలా వచ్చిందో కూడా మనకి తెలియదంట, అలాగే వచ్చేస్తుందంట. మళ్ళీ అదే మాట ఇంకోటి చెబుతాడు, సిరితా పోయిన పోవును. సిరి దానికి అది ఎలా పోవాలి అలాగే పోద్దంట. ఎలా అంటే కరిమింగిన వెలగ పండు కరణిన్ సుమతి అంటాడు ఆయన. కరి అంటే ఏనుగు, కరి అంటే ఏనుగు. ఏనుగంట నేను చూడలేదులేండి, చెప్పిన మాట కవి గారు కూడా చెప్పాడు. అలాగని వెలకాయ ఉన్నకాయ ఉన్నట్టుగా మింగేద్దంట, మళ్ళీ ఆ కాయలాగానే బయటకు వదిలేద్దంట. ఇలా ఇన్ను అలా అవుటు. వెలక్కాయ అని చెప్పేసి కొట్టు చూస్తే లోపల గుంజే ఉండదంట. ఇప్పుడు ఎలా హరించేసింది అది? అర్థం కాని పని. ఇప్పుడు ఎక్కడ చిన్న మెజ్జి కూడా ఉండదు. వెలక్కాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కొట్టి చూస్తే లోపల గుజ్జు మాత్రం ఉండదు. ఏమైపోయింది? అలానే పోద్దంట సిరి కూడా. ఎలా పోయిందో కూడా మనకి తెలియదు. కాబట్టి అది శాశ్వతమా? ఇది సత్యమా? ఇటువంటి దాని కొరకు జనాలు ప్రయాసపడుతున్నారు, రెక్కలు మొక్కలు చేసుకుంటున్నారు, కడుపు మార్చుకుంటున్నారు. వారి తినటం లేదు, సరైన ఆహారం పిల్లలకి కట్టట్లేదు, సరైన సదుపాయాలు ఇంటికి సమకూర్చట్లేదు. పోగేద్దాం డబ్బులు, పోగేసి సంక్రాంతికి కోడి పందాల్లో పెట్టేస్తారు. పోయింది, మొత్తం పోయింది. పని పిల్లలు తిన్నట్ట, పని భార్యకి ఏమైనా మంచి చీర కొన్నాడా, లేకపోతే ఇల్లు ఏమైనా కొద్దిగా బాగు చేశాడా, ఏదైనా వాహనం కొన్నాడా? ఏమీ లేవు. అడిగి సంక్రాంతి కోడి పందాలే బుర్రలో ఉంటాయి. కాబట్టి వచ్చిందల్లా దాచిపెడతా ఉంటాడు, ఏమి కొండు ఏమి తింటాడు. అంతే వచ్చేసింది. అబ్బో రెట్టించిన ఉత్సాహంతో కోడి పుంజుని సంకరెట్టుకుని వెళ్ళిపోతాడు. వస్తే మీ సవాలంటాడు. అంతే. ఎంత టైం పడుతుంది? 2 సార్లు ఎగిరి దగ్గర పడిపోద్ది కోడి. కత్తి కదా, 2 సార్లు ఎగిరేదప్పటికల్లా ఇక పడుకుని లేకదే ఇక అయిపోయింది.
ఇంతకాలం కడుపు కట్టుకుని పిల్లల కడుపు కట్టి భార్యను ఏడిపించి సంపాదించిందంతా తుస్. అయినా దానికోసం అంత కష్టపడుతూ ఉంటాడు. అందుకని చెప్తాడు ఆ కవి, ఎందుకయ్యా ఈ ప్రయాస అంతను, అది ఎలా వస్తుందో నీకే తెలియకుండా వచ్చేస్తుంది, అది ఎలా పోతుందో నీకే తెలియకుండా పోతుంది. అంటే అస్సలు నిలకడలేనటువంటిది. ఇంకా పచ్చిగా ఇంకొక ఆయన చెప్తాడు, సిరి అంట వ్యభిచారి అంట. ఈ సంపద అనేది వ్యభిచారితో సమానం అంట. తను ఎవరితోటన్నా ఉంటుందా? వ్యభిచారి ఎవరితోటన్నా ఉంటుందా? ఏమో ఎవరితో ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. అలాగే ఇది కూడా ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు. వ్యభిచారులు కూడా శాశ్వతంగా ఎవరితోటి ఉండరు. 1 గంట 2 గంటల, 1 రోజా ఒకరితోటి ఉంటారు అంతే. తర్వాత మళ్ళీ రేపు ఇంకొకరు. అదే రీతిని ఈ సిరి కూడా ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతే అలా తిరుగుతుంది అంటాడు ఇంకొక ఆయన. అలాంటి దానికోసం మనం ఏం చేస్తున్నామంట, ప్రయాసపడిపోతూ ఉన్నాం కదా. కానీ ఏది సరైంది, ఏది శాశ్వతం, దేనిని బట్టి మనం గర్వించాలో చక్కగా చెప్పాడు ఈయన. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబలిననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అది నన్ను జాగ్రత్తగా చూడాలి. నేను మట్టికి భూమి మీద కృప చూపించేటువంటి వాడని అని నన్ను తెలుసుకుని నా యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి గర్వించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా, అది ఆయనను బట్టి ఎవరు అతిశయిస్తారో వారిని బట్టే ఆయన ఆనందిస్తారంట కదా. ఎవరిని బట్టి ఆయన ఆనందిస్తారో వారు ఆయనకి ఇష్టులు. ఎవరు భూమి మీదకి ఆయన ఇష్టులు వారికే శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం అన్నీ ఇవన్నీ కూడా వారికే వస్తాయి. కాబట్టి నీ సంతోషానికి కారణం ఏంటో నేను చెప్తున్నాను అంటాడు ఈయన. నీ శాంతికి, నీ సమాధానానికి కారణం ఏంటో నేను చెప్తా ఉన్నాను. నీ జ్ఞానం నీకు శాంతినివ్వదు, నీ బలం నీకు శాంతినివ్వదు, నీ ధనం నీకు శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వదు. వాటి వల్ల సమస్యలే వస్తాయి. నేను జ్ఞానిని కదా అని చెప్పేసి ఎవరి మాట వినకుండా ఉంటే అందరూ అక్షతలు వేసేస్తారు, ఎక్కడో ఓడిపోతారు కదా. ఒకడు వచ్చారంట, ఒక జ్ఞాని ఒక ఆస్థానాల్లోకి వచ్చారంట, ఒక పండితుడు. ఆయన నేను సమస్తమును చెప్పేస్తాను, జరిగేది జరగపోయేది అన్నీ కూడా నేను చెప్పేస్తాను, అడగండి. నేను చాలా దేశాలు తిరిగాను, ఏ దేశంలో కూడా నన్ను గెలిచిన వాళ్ళు లేరు, మీ ఆస్థానంలో ఎవరైనా ఉన్నారా అని రాజు సముఖాన నిలబడి ఛాలెంజ్ చేశాడండి. ఈ గొప్ప జ్ఞాని, చాలా గొప్ప జ్ఞాని, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్పేస్తారట ఆయన. మామూలు గర్వం కాదు ఆయనకి. ఆ స్థానంలో అంతకు తగ్గవాడు ఒకడు ఉన్నాడు, ఈ కొరకరాని కొయ్య, ఒక మొండోడు, ఒక వితండవాదం. అయినా సత్యం ఉంటుంది అందులో. అయ్యా అలానండి, మేము అడుగుతాం మీరు చెబుతారు, కానీ దానికి ముందు ఒక చిన్న ప్రశ్న అండి, దీనికి మీరు సమాధానం చెప్తే ఆ తర్వాత పెద్దవాళ్ళు అడుగుతారు, నేను చాలా బొడ్డోడిని నేను అడుగుతాను అన్నాడంట. అడగబోయి అన్నాడంట. ఆయన చాలా పెద్ద ఆయన అనమాట, వచ్చిన ఆయన, ఈయన బొడ్డోడు. అయ్యా మీ చేతికర్ర ఒకసారి ఇస్తారా అన్నాడంట. ఆయన చేతికర్ర తీసుకున్నాడంట. బాగుందండి చేతికర్ర, చాలా బాగా తయారు చేసుకున్నారు, మీ గర్వానికి, మీ అహంకారానికి, మీ పాండిత్యానికి తగినటువంటి కర్రే, వెరీ గుడ్, చాలా మంచిది. సరే అండి, ఇప్పుడు ఈ కర్ర మీ నెత్తి మీద పడుతుందా పడదా చెప్పండి అన్నారంట. ఈ కర్ర ఇప్పుడు మీ నెత్తి మీద పడుతుందా పడదా చెప్పండి అన్నారంట. ఊరేడు తప్పదంగా బొడ్డోడు అనుకున్నాను, సొంటగాడు చాలా గట్టి ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఎలా, ఇప్పుడు పడదు అంటే కొట్టేస్తాడు, ఎత్తి పగిలిపోద్ది.
పడుతుంది అంటే కొట్టడు, ఓడిపోతాను. ఎటొచ్చినా నాకే ఇబ్బంది రా నాయన, ఓరు బావోయని ఇంకా రాజుగారిని చూసి, అయ్యా రాజావారు, నా అహంకారాన్ని మన్నించండి, నా గర్వాన్ని మన్నించండి, నేను ఓడిపోయానండి, నేను ఓడిపోయాను, మీరు సెలవిస్తే వెళ్ళిపోతాను అన్నారండి. చూడండి ఎలా ఉంటుందో. చాలామంది తయారవుతున్నారు. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, తెగ చెప్పేస్తాం. వాళ్ళు వీళ్ళని లేదు. ఇప్పుడు హైందవ పండితులు సిద్ధాంతులు చెప్తున్నారు, క్రైస్తవ పండితులు సిద్ధాంతులు కూడా చెప్పేస్తున్నారు. జరగబోయేది జరిగాయి. ఎవరి వల్ల అవుతుంది? అది దేవుని వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. ఒక చిన్న ప్రశ్న ఊహించలేకపోయాడు ఆయన. చిన్నది ప్రశ్న, ఏముంది అందులో అసలు? ఎలా ఉందో చూడండి. అలా గర్వించడానికి ఏముంది మనకి? మనకున్న జ్ఞానం ఎంత? కానీ నిలబడం, మునియాళ్ళ మీద నుంచుంటాం మనం. అంత అహంకారం మనకి, అంత గర్వం మనకి కదా. ఈ మధ్యకాలంలో మరి మందిరాల్లో వినబడతా ఉన్నాయి. మీటింగులు పెడతారు. మీటింగులు పెట్టినప్పుడు దానిలో కింద ఒక లైన్ కూడా పెడుతున్నాడు. ఇక్కడ చాలా శక్తివంతమైన ఆరాధన జరుగుద్ది అంటాడు. శక్తివంతమైన ఆరాధన ఏంటి అసలు? ఆరాధన అనేది ఆరాధనే. శక్తివంతమైన ఆరాధన ఒకటి, శక్తి లేని ఆరాధన ఒకటి ఉంటాయా? అసలు శక్తి లేదు వాడి హృదయంలోనే. అతను కనుక ఆ జ్ఞానం ఉండుంటే అలాంటి పదాన్ని అసలు రాయరు. శక్తివంతమైన ఆరాధన ఇలాంటివి ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఈ ఆరాధనని దేవుడు ఇష్టపడతాడా? దేవునికి ఎలాంటి ఆరాధన ఇష్టం? దీంట్లో ఉంది మనకి. ఇవన్నీ తెగ చెప్పేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు ఈయన? ఈ మొదలెట్టేంటి, చదివించింది ఏంటి, చెప్తున్నది ఏంటి అని అనుకుంటున్నారా? దీనికే వస్తాం మనం. చూడండి, ఇందులో 14-15 వచనాలు చూస్తే మనకి సందేహం కలుగుతుంది. ఏది ముందు ఏది వెనక? పొరపాటును ముందుది వెనక, వెనకది ముందు రాశారంటవా ఈ ఆసాపు గారు? ఈ కీర్తన ఆసాపు రాసింది. ముందు ఎందుకంటే ఆయన దేవుని కీర్తించేవాడు, నిరంతరము దేవుని సన్నిధి నుండి స్తుతించేటువంటి వాడు. స్తుతి ఆరాధన బృందంలో ఈయన ఒక మెంబరు. దేవుని ఎప్పుడూ నిరంతరము స్తుతించడం తప్ప ఇంకొక పని లేదు ఆయనకి. మరి ఆయన రాశాడు ఇది. ఏది ముందు చూడండి, ఇక్కడ దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు. ఏది ముందంట? మనకి 15 ముందు ఉండాలేమో అనిపిస్తుంది. ఆపత్కాలంలో నన్ను గూర్చి నువ్వు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు మహిమపరుస్తావు, నాకు స్తుతియాగం చేస్తావు, నాకు మొక్కుబడులు చెల్లిస్తావు అన్నట్టుగా, వెనక ముందు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది సరైందేనా అంటే అది సరైంది కాదు. ఇది పద్ధతిగానే ఉంది. ముందు మనం దేవుని స్తుతించడమే ముఖ్యం. ముందు దేవుని మనం స్తుతించడమే ముఖ్యం. ఎందుకంటే స్తుతి దేవునికి మనల్ని ఇష్టల్ని చేస్తుంటుంది. అలాగే క్రమం తప్పకుండా, లోపం లేకుండా ఆయనకి మనం ఎప్పుడు కూడా మరి మొక్కుబడులు చెల్లిస్తూ మనం ఉండాల. అలా ఉంటే ఆయనకి మనం ఇష్టలం అవుతాం. ముందు ఆయన ఏమన్నా మనం అడగాలి అంటే ముందు ఆయనకి మనం ఇష్టలం కావాలా. స్తుతి చెల్లి ఇప్పుడు ఎవరైనా సరే చేసే పని అది. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఏదన్నా పని ఆయనతో చేయించుకోవాలంటే ముందు ఏం చేస్తారు? ముందు ఆయనకి ఇష్టమయ్యే కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఒకవేళ మన ఊరికి వస్తున్నారనుకోండి, ఆయన అందమైనటువంటి పెద్ద ఫోటో, పెద్ద ఫ్లెక్సీ వేస్తారు. కింద ఈయన ఫోటో పెట్టుకుని పేరు రాసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు బజార్లో దొరికే శ్రేష్టమైన యాపిల్సో లేకపోతే శ్రేష్టమైనటువంటి కమలా ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు బుట్టట్టుకెళ్తాడు. అవి అక్కడ పెడతాడు. ఒక శాలువ పట్టుకెళ్తాడు, ఒక దండా పట్టుకెళ్తాడు, అవి వేస్తాడు.
మొన్న మీరు మా ఊరు వచ్చినప్పుడండి ఇగో ఫ్లెక్సీ ఇచ్చానండి మీది అని చెప్పేసి ఆ ఫ్లెక్సీ చూపిస్తాడు. ఇవన్నీ చూసేసరికి ఇతని మీద ఆయనకి ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు ఆయన నవ్వుతా, సర్లేండి సంతోషం, ఈ పని మీద వచ్చారు అంటాడు. అప్పుడు ఆయన అప్పుడు అయ్యా ఇలాంటి ఒక అవసరం ఉందండి నాకు అని చెబుతాడు. ఈ అవసరం చెప్పక పూర్వమే ఆయన్ని ప్రసన్నుని చేసుకుంటాడు. ఆయన సంతోషపడేటువంటి పనులు చేస్తాడు. తర్వాతే అవసరం. ఇప్పుడు చెప్పండి, ఇవి కరెక్ట్గానే ఉన్నాయంటారా? ఈ వచనాలు రెండు కరెక్ట్గానే ఉన్నాయా? ముందు ఏం చేయాలి? దేవునికి స్తుతియాగం చేయాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన్ని గొప్ప చేయాలి. ఆ తర్వాత మనం ఆయనకి ఏదైతే మొక్కుబడులు మొక్కుకున్నామో అలాంటి వాటన్నిటినీ కూడా ఆయనకి చెల్లించేయాలి. ఎందుకంటే మనం ప్రసంగి 5లో చదువుతాం, బుద్ధిహీనుడు అర్పించేటువంటి అర్పణలు ఆయనకి ఇష్టం ఉండవు అని చెప్పేసి. అంటే మొక్కుకొని కూడా ఇవ్వకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు బుద్ధిహీనులు. అటువంటి వారంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదని అక్కడ రాయబడింది. కాబట్టి ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆయన మనకు అర్పిస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టికి మనం ఏమైపోతాం? ఇష్టలమైపోతాం. ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే ఇవన్నీ మోసుకెళ్ళాలి, ఈ ఫ్లెక్సీలు చూపించాలేమో, లేదా ఈ మంత్రి గారికో. కానీ ఆయనకి రహస్యమందు చూసే దేవుడు ఆయన. మనం ఏం చేస్తున్నామో ఆయనకి కనబడకుండా ఏం లేదు, ఆయనకి అంతా తెలుసు. కాబట్టి అవేమి ప్రదర్శించాల్సిన పని ఇక్కడ లేదు. ఇష్టం అయిపోయిన తర్వాత అప్పుడు నీకు ఆపద వచ్చినప్పుడు నన్ను గురించి నువ్వు మొర్రపెట్టు, ఖచ్చితంగా నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నువ్వు నన్ను మహిమపరుస్తావు. అంటే విశ్వాసి జీవితంలో దేవుని స్తుతించడానికి చాలా ప్రాధాన్యత ఉంది. భక్తిలో మొదటి స్టెప్ స్తుతే. ఎప్పుడు కూడా భక్తిలో మొదటిది దేవుని స్తుతించడమే, ఆయన్ని మహిమపరచడమే, ఆయన్ని గొప్ప చేయడమే, ఆయన్ని ఘనపరచడమే. అదే మొదటిది. అది మనం చేయగలిగినప్పుడు కింద 23వ వచనంలో ఉంటుంది చూడండి, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము ఈ స్తుతియాగం ద్వారానే ఈ మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అన్నాడు. ఈ స్తుతియాగం ద్వారానే అతను రక్షణకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అంటాడు కదా. కాబట్టి దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో ఇది చాలా అవసరమైనటువంటి ఒక ప్రక్రియ. దేవుని మహిమపరచడం అనేది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. ఇందులో చూడండి, ఆరాధించేవాడు దేవుని మహిమపరచడంతో పాటుగా తను కూడా ఆశీర్వాదం పొందుతాడు. హృదయపూర్వకంగా దేవునికి స్తుతియాగం చెల్లించేటువంటి వారు ఏమీ పొందరా అంటే దేవుని మహిమపరుస్తారు, తాము కూడా ఆశీర్వదింపబడతారు. మరి 1 సమూయేలు 2:30 చివరి భాగం చదువుతాం కదా, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను కదా. నన్ను ఘనపరచువాని వచనమంతా కాదు, ఆకారలైన ఉంటుంది, అది ఆకారది ఉంటుంది అక్కడ. అమ్మ అన్న పాడిన పాటది, ఆవిడ చెప్తాది. దేవుని గుణగణాలను చెప్పుకుంటూ వచ్చి ఆ మాట చెప్పుద్ది అనమాట అక్కడ. నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తానని ప్రభు అంటున్నాడు ఖచ్చితంగా. కాబట్టి మనం స్తుతియాగాన్ని చెల్లించడం ద్వారా, ఇప్పుడు మన పితరుడైనటువంటి అబ్రహాం, దేవుడు ఒక రోజున ఆయన పిలిచాడు. అది 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటుంది మనకి. ఆయన్ని పిలిచాడు. పిలిచి, అబ్రహామా, 14వ వచనం నుంచి మనకు ఉంటుంది, నీకు ఒక్కడయ్యున్నా కదా, నువ్వు ఎంతగానో ప్రేమించి ఆ ఒక్క కుమారుని తీసుకెళ్ళి మోరియా దేశంలో, నేను చూపించబోయే దేశంలో అతను నువ్వు దహన బలిగా ఇచ్చేసేయి.
అన్నాడు. అంటే దేవుని స్తుతించడం అంటే దేవుని మాటకు విధేయత చూపడంలోనే అది మొదలవుతుంది. దేవుని స్తుతించేటువంటి ప్రక్రియ దేవుని వాక్కుకు విధేయత చూపడంతో మొదలవుతుంది. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకుంటారు కదా. యోహాను సువార్త 14 అధ్యాయాలను మనం చూస్తాం. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకుంటారు. అంటే ఆయన్ని ప్రేమించేవారే ఆయన్ని కనపరుస్తారు, ఆయన ప్రేమించేవారే ఆయన మహిమపరుస్తారు, ఆయన ప్రేమించేవారే స్తుతియాగాలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు అబ్రహాం గారు దేవుణ్ణి ప్రేమించాడా? 100 సంవత్సరాల వయసులో తనకు పుట్టిన కొడుకుని ప్రేమిస్తాడా? ఇక్కడ ఇది ఒక ఛాలెంజ్ వచ్చింది. తనకి ఒక ఛాలెంజ్ వచ్చింది. పిల్లలు లేకుండా ఉండి 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని పిలుపునందుకుని నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పాడు కదా. నీ సంతానం ఆకాశ నక్షత్రాలంత విస్తారమైపోతుంది. ఇవన్నీ చెప్పాడు. ఆ మాట విని బయటకు వచ్చేసాడు. అవురోను పట్టణాన్ని, తన బంగారపు ఇల్లుని, అక్కడ ఉండి గౌరవ మర్యాదల్ని, అక్కడ ఒక రాజులాగా చలామణి అయ్యేవాడు. ఇవన్నీ వదిలేసుకుని ఒక పొరుగురులాగా గుడారాల్లో జీవించడానికి వచ్చేసాడు. అలా వచ్చిన తర్వాత 25 సంవత్సరాలకు కానీ ఒక కొడుకు పుట్టలేదు. అప్పటికి 100 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే వృద్ధుడైపోతా ఉన్నాడు. ఇంకా పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు తగ్గిపోయేటువంటి టైంలో పుట్టాడు. ఇంకా అప్పుడు ఎంత గారం ఉంటుందంటారు ఆ బిడ్డ మీద. కనిపెట్టగా 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 ఎప్పటికో ఒక బిడ్డ పుట్టాడు. కళ్ళన్నీ ఆ బిడ్డ మీదే ఉంటాయి. అంత గారాల పట్టి అయిపోతాడు ఆ బిడ్డ. నేల మీద నడిస్తే కాళ్ళు కందిపోతాయేమో అన్నట్టుగా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటూ ఉంటారు. అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అటువంటి టైంలో ఆ బిడ్డని మోరియా దేశం తీసుకెళ్ళి దహన బలిగా ఇచ్చేయన్నాడు ఏకంగా. అక్కడ ఏదన్నా ఒక మొక్కుబడి చెల్లించు ఆయన అబ్బాయిని తీసుకెళ్ళానులే. ఆ అబ్బాయిని ఒక గొర్రె పొట్టేల్ని దహనపరిచినట్టుగానే నా కోసం నువ్వు దహన బలిగా ఇచ్చేసి అన్నాడు. ఎంత కఠినమైన పరీక్ష చూడండి ఇది. ఇప్పుడు అబ్రహాం గారు తనకు బిడ్డనిచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తాడా? దేవుడిచ్చిన బిడ్డను ప్రేమిస్తాడా? అర్థం చేసుకోండి ప్రశ్న. తనకు బిడ్డనిచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తాడా, లేకపోతే ఇది ఆ దేవుడిచ్చినటువంటి బిడ్డను ప్రేమిస్తాడా? ఇది ఛాలెంజ్ ఇక్కడ. బిడ్డనిచ్చిన దేవుణ్ణి ప్రేమించాడు అనుకోండి, ఈ బిడ్డ పోతే ఇంకో బిడ్డనిస్తాడు. అంతే కదా. అన్న అదే పని చేసింది. ఆ బిడ్డనిచ్చిన దేవుణ్ణి ప్రేమించింది. ఆ మాట చొప్పున ఆ బిడ్డను మళ్ళీ దేవుడికి ఇచ్చేసింది. ఫలితంగా 5 బిడ్డలను సంపాదించుకుందాం. మరి అబ్రహాం గారు ఇప్పుడు దేవుడిచ్చిన బిడ్డను ప్రేమించి దేవుడు చెప్పింది చేయకుండా ఉంటే ఆ బిడ్డను తీసుకెళ్ళిపోవడం దేవుడి తీదా? ఆ బిడ్డను దేవుడు ఇతనేమైనా కాపాడుకోగలడా దేవుడి చేతిలోంచి? తన వల్ల అవుతుందా? ఇది చాలా సింపుల్ ఇది. కానీ మన ఓటు ఎప్పుడు కూడా బిడ్డనిచ్చిన దేవుడి మీద ఉండదు, దేవుడిచ్చిన బిడ్డ మీదే ఉంటుంది. మన ఓటు ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యం మీదే ఉంటుంది. ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవుడి మీద ఉండదు. మనం చాలా చూస్తుంటాం. ఇలా పిల్లలు లేనంతకాలం పిల్లల కోసం బాధపడతారు. పిల్లలు పుట్టిన తర్వాత మందిరాన్ని కొత్త మానేస్తారు. పిల్లకి పెళ్ళి అయ్యేదాకా పెళ్ళో అని చెప్పేసి దేవుని మందిరంలో పడి ఎడతారు. తీరా పెళ్ళి అయిన తర్వాత కొత్త వాళ్ళు వచ్చాడని బండి మానేస్తారు. మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత పిల్ల నీళ్ళాడుతుంది. ఆ పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, పురుడు అంట. మళ్ళీ దేవుని సన్నిధి కొత్త మానేస్తారు. తీరా పురుడు వచ్చిన తర్వాత బాలింతరని అలా వదిలిపెట్టి వచ్చానండి. అంటే ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి దేవుడిచ్చిన వాటినే ప్రేమిస్తూ ఉన్నాం.
దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. చాలా సున్నితమైనటువంటి విషయం అది కదా. ఇప్పుడు అబ్రహాం గారు కనుక తన కొడుకుని కనుక ప్రేమించి నేను దహన బలిగా ఇవ్వను అని అన్నాడు అనుకోండి, తీసుకెళ్ళిపోతాడు దేవుడు. నేను కాపాడుకోగలడా? ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయాడు దేవుడు, ఈయనేమైనా కాపాడుకోగలడా? అది దేవుని మాట చొప్పున ఇచ్చేసాడు అనుకోండి, ఇంకా అంతమంది బిడ్డలు ఇవ్వడానికి దేవుడు చాలినటువంటి వాడు. కాబట్టి మన ఓటు ఎవరికి? దేవుడికా, దేవుడిచ్చిన దానికా? దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మన చిన్న చిన్న విషయాల్లో సాతాను మనల్ని మోసం చేస్తుంటాడు. ఏదిని ఇచ్చాడు, దాని చూవులు అయిపోయింది, ఈ పూట రేపూట ఈయనలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? ఆ రోజు దేవుని సన్నిధి ఉన్నా రాకుండా అక్కడే కూర్చుంటావు దొడ్లో. రాము, ఏమో నొప్పులు పడుతుంది పాపం, ఎలా వదిలేసి వచ్చేస్తామండి. మరి దాన్ని ఇచ్చిన ఆయన ఎవరు? దాన్ని జాగ్రత్తగా దానికి ప్రసూతినివ్వడం దేవుడికి తెలీదా? ఒకవేళ నువ్వు అక్కడ కాపలా ఉంటే మాత్రం ఆ బిడ్డను నువ్వు కాపాడుకోగలవా? ఆ వచ్చే బిడ్డ చచ్చి రావచ్చు బయటికి, నీ వల్లే నవ్వద్దు. అదే మనం ఏమైనా చేసుకోగలుగుతామా? అయినా సరే అక్కడే కూర్చుంటాం. ఆ తర్వాత వారమేమో లేక చూడండి కాకులు పొడి చేస్తున్నాయా బొడ్డు అంట, మళ్ళీ దానికి కాపలా కూర్చుంటాం. ఇట్లా నిరంతరం చాలా చిన్న విషయాలన్నమాట. దేవుని పని మీద మనం ఉన్నప్పుడు మన పని మీద ఆయన ఉంటాడు. మనలో చాలామందికి అనుభవాలు ఉంటాయి. అది ఏంటది అయినా వదిలిపెట్టి మందిరానికి వచ్చేస్తారు. వీళ్ళు వెళ్ళేసరికి అది ఈనేయడం, ఆ బిడ్డ అటు ఇటు తిరగడం మనం చూస్తూ ఉంటాం. ఆయనే కదా కావలి కాయేవాడు, మనమా? కావలి కాయేవాడు ఆయనే. కాబట్టి ముందు ఆయనకే మన ఓటు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే మన ఓటు. అది ఎప్పుడు ఉంటుందో అప్పుడు డబల్ ధమాకా. ఇప్పుడు అబ్రహాం గారు అదే పొందాడు, ఆ బిడ్డని పొందాడు, ఆ తర్వాత ఆశీర్వాదాలు పొందాడు నిజంగా కదా. చూడండి 18వ వచనం చదువు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ ఆ ఒక్కడిని నువ్వు నాకు ఇచ్చేస్తాను అనుకున్నవే, ఆ ఒక్కడి వల్ల భూలోకంలోని జనాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. ఆ ఒక్కడి వల్ల మొత్తం భూలోకంలో ఉన్నటువంటి జనాలన్నీ కూడా అందరికి ఆశీర్వాదం ఈ ఒక్క బిడ్డ ద్వారా దేవుడు ఇస్తానంటున్నాడు. మరి ఆ బిడ్డను ఉంచుకున్నాడు కదా, నేను పోగొట్టుకున్నాడా? దేవుని మాట చొప్పున దేవుడిచ్చిన ఆ బిడ్డని ఇచ్చేయడానికి ఇష్టపడ్డప్పుడు ఆ బిడ్డని సంపాదించుకున్నాడు. గొప్ప ఆశీర్వాదాలు కూడా, అంటే స్తుతియాగం చెల్లిస్తూ ఉన్నాడు. స్తుతియాగం చెల్లించేటువంటి వాడు దేవుని ఆశీర్వాదాలని పొందుకుంటున్నాడు. అలాగే తన కొరకు ఒక రక్షణ మార్గాన్ని కూడా తానే ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటాడు అక్కడ 23వ వచనంలో కదా. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు మనం ఆలోచించాల్సింది, మనం చేయాల్సింది, ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి తప్ప, ఇచ్చిన దేవుని వాక్యానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి తప్ప, దేవుడు ఇచ్చిన దానికోసం కాదు మనం బతకాల్సింది. అది ఇచ్చిన దేవుడి కోసం మనం బతకాలి. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే, అన్నీ ఆయన వశమే. ఆయన కాదని మనం ఏమైనా కాపాడుకోగలమా? మనం ఏమైనా రక్షించుకోగలమా? మనం ఏమైనా వృద్ధి పొందించుకోగలమా? అది మన చేతుల్లో ఏమైనా ఉందా? కాబట్టి మన పితరుడైన అబ్రహాం గారు నడుచుకున్న రీతిలో మనం కూడా నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. ఎంత చక్కటి ప్రవర్తన చూడండి. అంటే కొంచెం బాధ కలుగుద్ది కదండి, అంతే. నేను అది నిజమే, బాధ కలుగుతుంది, అది నిజమే. అది ఎవరినైనా ఇంట్లో మన ముఖ్యులను పోగొట్టుకుంటే బాధ కలుగుతుంది. ఎన్ని రోజులు ఆ రోజు కొంచెం గట్టిగా బాధపడతాం, ఆ మర్నాడు తగ్గిపోద్ది.
ఆ రోజు 100కు 100 బాధపడతాం, మర్నాటికి ఓ 80 ఉంటుంది, ఆ మర్నాటికి 60 ఉంటుంది, ఇంకా ఆ మర్నాటికి 40 ఉంటుంది, ఇంకా వారానికి వచ్చేసరికి 0 అయిపోద్ది, ఇంకేం ఉండదు. తన కోసం ఎలాంటి కార్యం జరిగించాలి, ఏమేమి పెట్టాలి, అయ్యెట్టాలా ఇయ్యెట్టాలా అని వీటిలో తనమునకలు అయిపోతాం. ఇంక బాధపడేది దుఃఖపడేది ఇంకేం ఉండదు, అంతే కదా, అలానే తరిగిపోద్ది అంతే. కానీ మరి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్న రోజున దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ ఉండిపోద్ది. ఇదేమీ తరిగిపోదు, ఇది అయిపోదు, అద్భుతం. దాని గురించి దేవునికి స్తుతియాగం చెల్లించడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధులం కావాలా. అలాగే ఇస్సాకునిచ్చేయమన్నప్పుడు అబ్రహాం గారికి బాధ కలగలేదంటారా? మానవ శరీరంలో ఉన్నాడు కదా, ఇద్దరు ఉన్నారు తనలో, బాహ్య పురుషుడు ఉన్నాడు, అంతఃపురుషుడు ఉన్నాడు. ఈ బాహ్య పురుషుడికి బాధ కలుగుద్ది, ఎందుకంటే తన రక్తం, తన మాంసం, తన ప్రతిరూపం ఒకసేపటికి బూడిదైపోతాడు. దాంతో ఈ శరీరం కొంచెం బాధపడుతుంది. ఈ బాధకి విలువిచ్చి దేవుని మాట కాదంటే అది బూడిద కాకుండా ఏమైనా కాపాడుకోగలుగుతారా? తన వల్ల అవుద్దా? అది అంతఃపురుషుడికి తెలుసు. ఎప్పుడు కూడా రెండింటి మధ్యన పోరాటం జరుగుతూనే ఉంటుంది. సింపుల్గా గలతీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ప్రతికూలంగా కోరుకుంటూ ఉంటాయి అని చెప్పేసి. కాబట్టి అప్పుడు అబ్రహాం గారిలో కూడా ఒక సంఘర్షణ వచ్చి ఉంటుంది. ఒక సంఘర్షణ ఏంటి, ఈ పిల్లని తీసుకెళ్ళి దాని మళ్ళీ ఇచ్చేస్తావా? వీడి కోసమే కదా నువ్వు ఊరోని పట్టణాన్ని వదిలేసి వచ్చావు, వీడి కోసమే కదా నీ బంగారు పిల్లని వదిలేసుకొచ్చావు, వీడి కోసమే కదా అక్కడ ఉన్న గౌరవమాదులు అన్నీ పెట్టేసుకొచ్చేసావు, వీడి కోసమే కదా ఓ 10 సంవత్సరాలుగా ఒక పొరుగురులాగా, ఒక దిక్కుమాలులాగా ఆ గుడారాల్లో ఉండి ఎండకేండి వానకు తడిసి చలికి మిగిసిపోతా వచ్చావు, వీడి కోసమే కదా. ఈ ఒక్కడిని తీసుకెళ్ళి ఇప్పుడు దహన బలిగా ఇచ్చేస్తావా? ఇది ఎక్కడి నుంచి పుట్టుద్ది? శరీరాన్ని నుంచి. కానీ సరైనటువంటి సమాధానం ఎవరికి తెలుసు? అంతఃపురుషుడికి తెలుసు. ఓరి పిచ్చోడా, ఇప్పుడు మట్టుకుని ఇవ్వకుండా దాచిపెట్టుకుంటావు అనుకో, నీ దగ్గర నేను తీసుకెళ్ళిపోవడం దేవుడికి తెలీదా? ఆయన చేత పడకుండా నువ్వేమన్నా కాపాడుకోగలవా? నువ్వు భద్రపరుచుకుంటావా? అది నీకు సాధ్యమైనా? అది దేవుని చేతిలో పడకుండా నువ్వు ఆపుకోగలవా దాన్ని? నువ్వు ఆపేవనుకో రెంటికి చెడిపోతావు. దేవుని ఆజ్ఞను మీరినట్టు అవుతావు, దేవుడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నట్టు అవుతావు. ఏమైనా దేవుడి చేతిలో పడడం మంచిది. ఆయన చిత్త ప్రకారం నువ్వు చేసావనుకో, వీడిపోతే ఇంకా ఎక్కువ మందిని ఆయన ఇవ్వగలడు. కాబట్టి దేవుని వాక్కుకు విధేయత చూపించు అని అంతరంగ పురుషుడు చెప్తూ ఉంటాడు. ఈ రెండింటికి మధ్య నిరంతరము పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం మనమే తీసుకోవాలా. ఈ రెండింటిని చూసుకోవాలి, కాటాల్లో వేసుకోవాలి. శరీర సంబంధులుగా బతికేటువంటి వారికి ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన తేలిపోతూ ఉంటుంది. ఈ శరీర సంబంధమైనది బరువు అయిపోయి దిగిపోతూ ఉంటుంది, బోటి దీనికి వేసేస్తుంటాం. అదే ఆత్మకి ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తామో అప్పుడు ఎప్పుడు ఆత్మకి దిగువలో ఉంటుంది, శరీరం తేలిపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరేచ్ఛలప్పుడు మీరు నెరవేర్చరు అని కదా ప్రభు చెప్పినటువంటి మాట. కాబట్టి ఇక్కడ స్తుతియాగం అసలు విషయం ఇది. కానీ టైం అయిపోయింది, అప్పుడే 10:53 నిమిషాలు అయింది. అసలు విషయంలోకి మనం ఇంకా రానేలేదు. ఈ స్తుతియాగం చాలా రకాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా దేవునికి ఇష్టమైంది ఇది. ఈ స్తుతియాగం చేయడం ద్వారానే అద్భుతాలను సాధించారు మన పితరులు కదా. ఎరుకో చాలా బలమైన గోడలు, వాటిని ఏమీ వీళ్ళు ట్యాంకులు పెట్టేమీ పేల్చలేదు. ఫిరంగులు పెట్టేమైనా గోడలను పేల్చారా? పేల్చలేదు.
దేవుని స్తుతించుకుంటూ దాని చుట్టూ తిరిగారంతే. స్తుతించుకుంటూ తిరిగితే ఏమైపోయింది? అంత ఎత్తైన గోడ అలా కూలిపోయిందంతే, అలా కూలిపోయిందంటే. ఇక్కడ ఆత్మీయ పాఠం ఉంది. అక్కడున్న ఎత్తైన గోడే మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి సమస్య. నిరంతరము ఈ లోకంలో ఉన్నంతకాలము మనం సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఒక కోటీశ్వరుడికి అన్ని కోట్లలో పెద్ద సమస్య ఉంటుంది. కాదు పేదవాడికి ఈ 100లోనే ఇదే పెద్ద సమస్యగా ఉంటుంది ఇక్కడ, అంతే కదా. ఆ కోటీశ్వరుడికి ఈ చిన్నిదియా అదే పెద్ద సమస్య అనిపిస్తుంది. కానీ ఈ పేదవాడికి ఇది చాలా పెద్ద సమస్య. కాబట్టి ఇది పెద్దది ఇది చిన్నది అని నిర్ణయించడానికి మనకి లేదు. ఏది మనకి ఇబ్బందికరమైనదిగా ఉంటుందో అదే మనకి చాలా పెద్ద సమస్యగా ఎరుకో గోడలాగా ఉంటుంది అంతే. అక్కడ ఆ గోడని ఫిరంగులెట్టి పేల్చడానికి ఏమి లేదు. ఆ రోజుల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయి వాళ్ళకి? ఫిరంగులు ఏమి లేవు, ఇంకేనే మెషిన్స్ ఏమన్నా ఏం లేవు. కేవలం తాళ్ళు పెట్టుకుని పాకి ఏదో రకంగా పైకి ఎక్కి గడియ తీయాలంతే లోనికి వెళ్ళడానికి. ఈ లోపల ఎంతమంది చచ్చిపోతారో. ఆ పైనుంచి బండరాళ్ళు వేస్తారు, పైనుంచి సలసల కాగి నూనె పోస్తారు, కింద నుంచి పైకి తాడేసుకుని ఎక్కేవాళ్ళు ఏమి ఎక్కడెవరో. పైకి ఎక్కితే ఆయిల్ పోసి నిప్పంటించేస్తారు ఆ తాడికి. అది పైదాకి వెళ్ళాక కాలి కింద చచ్చిపోతాడు. కాబట్టి చాలా కష్టం, అసాధ్యం అది. చాలామంది పోగొట్టుకోవాలి, పోగొట్టుకోకుండా ఏమీ లోపలికి వెళ్ళలేరు, గెలవలేరు. ఈ లోపల చాలామంది పోవాలా. కానీ అలాంటిది ఏమీ లేకుండా కేవలం దేవుని స్తుతిస్తూ ఇంత ఎత్తైన గోడని అలా నిలువునా దేవుడు కూల్చేలా చేసేసుకున్నారు అంతే. అలాగే మనకి ఎదురుగా ఉండేటువంటి పెద్ద పెద్ద సమస్యలు దేవుని స్తుతించటం ద్వారా ఈ సమస్యలు చిన్నమైపోతాయి. దేవుని స్తుతించటం ద్వారా ఈ సమస్యలు కుప్పకూలిపోతాయి, ఈ అవరోధాలు తొలగిపోతాయి. వాటిని మనం గమనించుకుంటూ ముందుకు సాగాల. ప్రభు చెప్పింది అదే వీళ్ళకి. మీరేమీ కత్తి తీసుకుని ఆ గోడని ఏమీ చేయాల్సిన పని లేదు, దాన్ని కూలగొట్టే పని ఏమి మీరు చేయబాకండి. అయితే యుద్ధ సన్నద్ధులు కండి, యాజకులను ముందు పెట్టండి. వాళ్ళు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ముందు నడుస్తుంటే వెనక మీరు వెళ్ళండి, దాని చుట్టూ తిరగండి అంతే. ఆ పని చేయండి చాలు. అయ్యో ఇది ఎక్కడ కుదురుద్దండి బొత్తిగా అలా ఎలా పడిపోతుంది కూడా. మనలో సాతానుడు పుట్టించేటువంటి ఆలోచన ఇది. మనకు వచ్చేటువంటి సమస్య దేవుణ్ణి అడుగు, ఆయన తీరుస్తాడంటే. ఎలా తీరుస్తాడండి? దేవుని అడిగితే తీర్చేస్తాడా? ఎలా తీర్చేస్తాడు? ఎలా పోద్ది ఇది? ఇలా మనకు అందుతూ ఉంటాయి. అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కామని దేవుని నుంచి విడుదల పొందిన వారు, బలాన్ని పొందిన వారు, సమస్యల్ని గెలిచినటువంటి వారు మనకిస్తున్నటువంటి సాక్ష్యం అది. చాలా అపాయంలో మేము ఉన్నాం, అయినా దేవుడు మాకు ఉపాయం పెట్టాడు. ఏదో నాకు అపాయం ఇచ్చినా వెంటనే దాన్ని తప్పించుకోవడానికి ఉపాయాన్ని కూడా పక్కనే ఉంచాడు ప్రభు అని అనుభవాలతో వారు మనకిస్తున్నటువంటి సాక్ష్యాలు అవి. ఇలాంటి సాక్ష్యాలు నిజమే మన విషయాల్లో కూడా నెరవేరుతూ ఉంటాయి, కొన్ని మన విషయంలో కూడా నెరవేరుతూ ఉంటాయి. నా మటుకు నాకే రోడ్ల మీద తిరిగే బళ్ళన్న తర్వాత ప్యాచీలు పడకుండా ఉండవు. రోడ్డు మీద తిరుగుతున్నాయి బళ్ళు, మేకులు పడేస్తారు, ఏమో గుచ్చుకుంటాయి, ఖచ్చితంగా పంచర్లు పడుతుంటాయి. అది సహజమే. కానీ చాలామంది అక్కడ ఉండికి వ్యవహారానికి మధ్యన ఎక్కడో ప్యాచ్ పడుతుంది. వాడు ఏం చేయాలి? మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు? ఆ బండిని అక్కడే వదిలిపెట్టేసి ఇప్పుడు ఇటు ఉండో లేకపోతే వ్యవహారం వెళ్ళి మెకానిక్ కింద తెచ్చుకోవాలా, లేకపోతే ఆటోని ఆఫ్ చేసి బండిని ఆటోలో వేసుకొని వ్యవహారం వేసుకెళ్ళిపోవాలా. ఎంత ఖర్చు అవుతుంది?
అలా కదని తాళం వేసేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ లోపల వచ్చేసరికి ఏముంటుందో ఏముండదో. కన్నగాళ్ళు ఎక్కువ, దొడ్లో ఉన్న బండిని ఇప్పికెళ్ళిపోతున్నారు చాలామంది. బస్సులే మాయం చేసేస్తున్నారు, బస్సు వేసుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వెళ్ళి చూస్తే ఆనవాళ్ళే ఉంటలే, మొత్తం ఏ పాటికి ఆ పాటి పీకేసి బస్సుని ఏది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. అలాంటి వాళ్ళు తయారయ్యారు. ఇంకో బండిదే ఉంది, ఆ బండిని ఎవడో ఆటోలు వేసిపోతారు, ఏ పాటికి ఆ పాటి పీకేస్తారు అంతే. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కానీ నాకు పడ్డాయి కానీ బళ్ళు ప్యాచ్లు. ఒకసారి గుండెలో పడింది. గుండెలో ఎక్కడ అంటే, అరే రే ప్యాచ్ పడిందే అని ఇలా చూసి ఎదురుకుండా ఉన్నవాడు ప్యాచ్ చేసేవాడు. అది ఆడ స్కూటరు ప్యాచ్ పడింది, అదే ప్యాచ్ పడింది అని అలా చూస్తే ఎదురుగుండానే ఉన్నాడు ప్యాచ్ చేసేవాడు. అలా అనమాట. ఒకసారి బోనపల్లిలో పడింది, అక్కడ ఉన్నాడు ప్యాచ్ చేసేవాడు. ఒకసారి ఎన్నికపల్లి కొబ్బరి చెట్లలో పడింది, కొంచెం ఎదరికి వెళ్తే ఒక ఆయన కొట్టు ఉంటుంది, ఆయన వేస్తాడు ప్యాచ్లు, అక్కడే ఉన్నాడు, అది దూరం ఏం కాదు. ఇలానే బండి ప్యాచ్లు పడినాయి కానీ ఇంజిన్ ఫెయిల్ అయ్యి ఎప్పుడూ బండి ఆగలేదు నాకు. టీవీఎస్ 50తో మొదలెట్టా, ఎప్పుడు 88లో, 88 ఏప్రిల్ తారీఖు కూడా గుర్తుంది, మొదటి బండి కదా, ఏప్రిల్ 11న కొనుక్కున్నదాన్ని. 88 ఏప్రిల్ 11న కొనుక్కున్నదాన్ని టీవీఎస్ 50. అక్కడి నుంచి మొదలెట్టి 350 దాకా వచ్చాము. ఇప్పుడు 50, 100, 150 అలా వరుసగా ఇప్పుడు 350. బుల్లెట్ 350cc అది ఇప్పుడు బుల్లెట్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం, 50తో మొదలెట్టి 350 దాకా వచ్చాం. అంటే ఎన్ని రెట్లు పెరిగావు? 7 times కదా. 7 రెట్లు హెచ్చించాడు దేవుడు. 50కి మొదలెట్టాం, 350 దాకా వచ్చాం. అంత హెచ్చించాడు దేవుడు. ఇన్ని బండ్లు వాడిని ఎప్పుడు కూడా బండి ఇంజిన్ ఫెయిల్ అయ్యి ఆగిపోయింది అస్సలు లేదు. 88 నుంచి ఇప్పటి వరకు కూడా 88 నుంచి ఇప్పటి వరకు కూడా బళ్ళు కొన్ని ప్యాచ్లు పడ్డాయి. అయితే పడ్డ వెంటనే ఎదురుగుండనే ప్యాచ్ చేసాడు, ఎదురుగుండనే ఉన్నాడు. అలా అన్నమాట. ఎందుకు బయలుదేరినప్పుడు ఏం చేసాం? ఆయనకి అప్పచెప్పేశాం, ప్రార్థన చేసి ఆయనకి అప్పచెప్పేశాం. ఇదిగోనైనా ఈ బండి మీద ఇప్పుడు నేను భీమవరం వెళ్తున్నాను, ఈ బండి ఎక్కడ రిపేర్ కానీ యాక్సిడెంట్ కానీ గురి కాకుండా నువ్వే కాయి, ముందుండి నడిపించి వెనకుండి కావులు కాయి మళ్ళీ క్షేమకరంగా తీసుకొని రమ్మని ఈ పని భారం ఏం చేసాం? ఆయన చేతిలో పెట్టేశాం. కాబట్టి ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు ఆయనే. ఇబ్బందులు రాక మానవు, వస్తాయి ఖచ్చితంగా. అయితే ఆ ఇబ్బందిని పెద్ద ఇబ్బంది కాకుండా చేసేయగలడు మన దేవుడు. అది అందరికీ వచ్చేవే, మనకే వస్తాయి. అయితే మనకు ఒక ఉపాయం అందుబాటులోనే దేవుడు ఉంచుతాడు. మొన్న ఈ మధ్యనే చెప్పాను కదా, ఉండి దాటిన తర్వాత ఆ పాముల పరికి ఉండికి మధ్యలో ఆగింది కాలు. ఎందుకు ఆగిందో తెలియదు. ఆ రోజు మీటింగ్ ఉంటుంది మనకి ఇక్కడ, ఎందుకు ఆగిందో తెలియదు, ఆగిపోయింది. గెంటాము, అవి చేసాము, ఇవి చేసాము, ముందుకు గెంటాము, వెనక్కి గెంటాము, ఏమీ లేదు. మామూలుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం, వెనకాల నిలబడి అలా ప్రార్థన చేసుకున్నాం. కానీ ఈసారి ఆన్ చేయన్నాను, మళ్ళీ ఎక్కి ఆన్ చేశాడు, అయిపోయింది, సెలవు అయిపోయింది. ఈ లోపల చాలామందిని ఫోన్ చేసి అడిగేశాడు, తనకు తెలిసిన వాళ్ళందరినీ అడిగేశాడు, ఇక్కడ ఆగింది మరి ఇదేంటి అలాగే. వాళ్ళు ఏదో సలహా ఇచ్చారు, గేర్ లేచి వెనక్కి గంటం లేదు, ముందుకు గంటడం, మళ్ళీ ఇది చేయండి అది చేయండి, ఏదో సలహా ఏం లేదు. పని అవ్వాల, ముందుకు గంటన అవ్వలేదు, వెనక్కి గంటన అవ్వాల. ఆఖరికి అదనకదే అయిపోయింది. తర్వాత ఆకుండా వచ్చేసాం ఇంటికి. మళ్ళీ ఆక్కడనే మెకానిక్ షాప్ కూడా వెళ్ళింది మళ్ళీ భీమవరం. ఏమంటే ఏం తేడా ఉంటుందేమో చూసామని మళ్ళీ చూపించాం. ఇలా దేవుని సహాయం ఎప్పుడు మనకు ఉంటుంది. ఎప్పుడు అంటే ఎప్పుడు ఆయన చేతికి అప్పగించుకుని మనం ముందుకెళ్తే, ప్రతి విషయంలోనూ ఆయన చేతికి అప్పగించుకుని ముందుకెళ్తే. మన పితరుడైన అబ్రహాం అదే చేస్తుంటాడు.
నాయన 100 సంవత్సరాల వయసులో నాకు ఈ బిడ్డనిచ్చావు, మళ్ళీ ఈ బిడ్డని దహన బలిగా ఇచ్చేయమంటున్నావు, ఏం చేసినా నీ చిత్తం, ఇదిగో నేను ఇచ్చేస్తున్నానని తీసుకెళ్ళిపోయాడు. ఇచ్చేయబోయాడు. ఇప్పుడు ఎవరిది పని? దేవుడిది పని. నిజంగా దేవుడిని కంగారు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన అబ్రహాం గారే. అబ్రహాం గారే. ఏంటి కట్టెలు పేర్చేసాడు, నిపురా చేసేసాడు, పిల్లాడు కాలు చేతులు కట్టేసేసాడు, దాని మీద పడుకోబెట్టేశాడు, కత్తి తీసేసుకున్నాడు, పీక్ కోసేయడానికి రెడీ. ఇదిగో ఏమన్నావు కదా, ఇదిగో వెయిట్ చేస్తానన్నప్పటికీ కంగారు దేవుడి పని అయిపోయింది. ఒకసారి కాదు, అక్కడ 2 సార్లు రాయబడింది, అబ్రహామా అబ్రహామా. ఒకసారి కాదు, 2 సార్లు ఉంది. ఎప్పుడు 2 సార్లు అంటాం మనం? కంగారు వచ్చినప్పుడే. దేవుని కంగారు పెట్టేసాడు ఆయన తన విశ్వాసంతో. అలాంటి వాని వారసులం మనం. విశ్వాసమును బట్టి ఆయన సంతానం మనం. ఆయన విశ్వాసంలో మనం వారసులం కదా. దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడూ మనల్ని నష్టపరచడం. దేవుడు ఎప్పుడూ నిరంతరము ఆయనకి మనం కృతజ్ఞులమై ఉండాలని అలాంటి పనులే మన కోసం ఆయన చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ దేవుని యొక్క మాటను మనం సందేహించకూడదు, సంశయించకూడదు, ఆయన్ని బాధ పెట్టకూడదు. నేనిస్తే నేను ఇచ్చిన దాన్ని బట్టి నాకే అవిధేయుడైపోయాడు, నేను ఇచ్చిన దాన్ని బట్టి నా మాట వినకుండా నా ఆజ్ఞను పాటించకుండా ఇలా ఉండిపోయాడు. ఇప్పుడు బాధ కలుగుద్ది కదా కదా. ఇప్పుడు మన పిల్లలకి మనం చాక్లెట్ ఇస్తాం, పిల్లలు ఏం చేస్తారు? అడిగితే ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఇచ్చింది మళ్ళీ ఇమ్మని ఎవరంతే ఇస్తారా? పిల్లలు మనం ఇచ్చింది మళ్ళీ మనం ఇమ్మంటే ఇస్తారా? చాలా తక్కువ ఉంటారు. అడిగితే ఇచ్చేస్తారు పాపం, చాలా తక్కువ ఉంటారు, నోట్లో కూడా పెట్టేస్తారు పాపం. నిజంగా అటు మంచి బుద్ధి అటువంటి వాళ్ళకి ఇచ్చారు ఈ బిడ్డలకు. కానీ అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. పొరపాటును కూడా ఇవ్వరు. మనం ఇచ్చింది మనకే ఇవ్వరు, అంతే. ఎవరు అంతే. వాళ్ళకి మనకి తేడా ఏముంది? నేను తేడా ఉందా? ఆయన మనకి ఇచ్చిందని ఆయనకి ఇవ్వడానికి మనకి ఇష్టం ఉంటుందా? ఇస్తామా? ఇవ్వం. ఏదో అబ్రహాం గారు లాంటి ఒక ఆయన ఉన్నాడు, ఇచ్చేయడం రెడీగా కదా. ఆయనే మనకి పూర్వీకుడు, మన మార్గదర్శకుడు. ఆయన అడుగుజాడల్లో నడవాలి. విశ్వాసమునకు మన ముందు ఒక మాదిరి ఆయనే. ఎంత అంటే దేవుని నీతిగా మారిపోయాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పేసి రాయబడింది. కాబట్టి ఆ విషయాల్లో ఆయన్ని మనం మాదిరిగా తీసుకొని మనం ముందుకెళ్తే 2 రకాల లాభపడతాం. ఏది దేవునికి ఇవ్వాల్సిందో దాన్ని పొందుతాం, బోనస్గా ఆశీర్వాదాలు కూడా మనం పొందుతాం. కాబట్టి ఆయన అడిగింది ఇవ్వడానికి ఎప్పుడు మనం ముందు ఉండాలంతే. అది ఎలాంటిదైనా సరే. కన్న బిడ్డ కంటే ఎక్కువ విలువైంది ఇంకేముంటుంది? ఇంకేముంటుంది? ఏమైనా ఉంటుందా? నీ దగ్గర నా 1000 రూపాయలు ఇచ్చి అన్నాడు అనుకోండి, అది ఇబ్బంది. అది ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చే అనుకోండి, ఏమైనా ఇబ్బంది? అది మళ్ళీ సంపాదించేసుకుంటాం. కానీ బిడ్డని ఇచ్చేయమన్నాడు ఇంకా. దాంతో ఏది సరిపోద్ది? కోట్ల కొలది ఆస్తులు సరిపోతాయా దాంతో? ఆ బిడ్డతోటి ఆ బిడ్డ విలువ చేస్తాయా? టన్నుల బంగారం అయినా, కోట్ల రూపాయలైనా ఆ బిడ్డ విలువ చేస్తాయా? చెయ్యు. కాబట్టి అలాంటి బిడ్డనే ఇచ్చేయడానికైనా ఇష్టపడిపోయాడు అంతే. కాబట్టి ఆయన్ని మనం మాదిరిగా తీసుకొని మనం ముందుకెళ్ళాలా. అంటే ఈ స్తుతి ఆరాధనలో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిని చదివి వినిపించి మానేస్తాను, వివరించలే, టైం లేదు. కొన్ని ఉన్నాయి. ఈ స్తుతి ఆరాధనలో సంగీతానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. స్తుతి ఆరాధన, స్తుతించటం, ఆరాధించడం అనేది
అది క్రియల్లోకి వచ్చేస్తుంది. ఇది పాట, నోటి మాట, ఇది స్తుతి. కానీ ఆరాధన అనేది క్రియలతో కూడుకున్నటువంటిది. దేవుని పట్ల అబ్రహాం గారికి ఉన్న ఆరాధనను తన బిడ్డను దేవునికి బలిగా ఇచ్చేయడానికి ఇష్టపడేలా చేసింది. అది అతని యొక్క ఆరాధన. కేవలం స్తుతి అంటే నోటితోటి చెప్పేటువంటిది. ఈ స్తుతి, ఈ ఆరాధనలో ముఖ్యంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే స్తుతి జరుగుతూ ఉండగానే సృష్టికి పునాది వేయబడింది అంటాడు. యోబు 38వ అధ్యాయము 4 నుంచి మనం చదువుదాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పు. వేసిన వాడు ఎవడో చెప్పు. దాని స్తంభ పునాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు అంటాడు. పాట, స్తుతి. అక్కడ పాట ఉంది. అక్కడ ఈ భూమికి పునాదులు వేసినప్పుడు, ఈ సృష్టి నిర్మాణం జరిగినప్పుడు అక్కడ అది మాట్లాడుతున్నది ఎవరు? దేవుడే. సాక్షాత్తు దేవుడే యోబుతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పాడుతున్నాడు. చదువు. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు అంటాడు. భూమి యొక్క పునాది, దాని మూల రాతి, ఆ నిర్మాణ పని ఇది ప్రారంభించినప్పుడు మొత్తం దూతలందరూ కూడా వచ్చి ఆర్భాటం చేశారంట, పాడారంట, స్తుతించారంట. ఇవన్నీ చేసినప్పుడే ఆయన పునాది వేశాడంటది. అది కారణం ఆరంభంలో అది రాయబడలేదు. కానీ ఇక్కడ యోబులో దేవుడు తన నోటితో చెప్పాడు. ఆయన చెప్పాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు ఇలా జరిగింది అని యోబుతో ప్రభు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఇది. కాబట్టి ఈ స్తుతి ఆరాధనలో పాట అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది లేకపోతే భూమి లేదు కదా. ఇక్కడ దాని అర్థం అది కదా. ఆ పాట అనేది అక్కడ లేకపోతే భూమి నిర్మాణమే లేదు. అది భూమి మీద మానవ నిర్మాణము లేదు. ఇంక ఇవేమీ లేవని దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా హెబ్రీయుల సంగీతంలో గాత్రమే ప్రధానం. ఇన్స్ట్రుమెంటు వెనకాల కొద్దిగా ఉంటుంది అంతే. ఇన్స్ట్రుమెంట్ కొద్దిగా వినపడుతూ ఉంటుంది వెనకాల. అది ఎందుకంటే తాళం కోసమే. పాట క్రమంగా పాడడానికి అవసరమైన తాళం కోసమే చిన్న ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ సౌండ్ చాలా తక్కువ ఉంటుంది. ఈ పాడేది ఎక్కువ బాగా వినపడుతుంది. అది హెబ్రీ సంగీతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. కానీ ఇప్పుడు మన సంగీతం ఏమైపోయింది? ఈ వాయిద్యాలు హోరే వినపడుతుంది. అవి ఏం పాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లా. ఏం పాడుతున్నారు ఇదేం వినపట్లా. మీరు డీజేలు పెట్టి కొట్టేస్తున్నారు, గుండెలు పైకి వచ్చి పడిపోతున్నాయి. ఆ పాడేది ఏమీ పెద్దగా వినపడట్లేదు. అది అర్థం కావట్లేదు కూడా. సాహిత్యం అర్థం కావట్లేదు కూడాను. అందుకు సాలదనటం వల్ల ఒక 100 మందినో 101 మందినో నుంచోబెట్టి పెద్ద వాయిద్యాలు వాయిస్తూ ఉంటే వాళ్ళు పాడుతున్నారు. వాళ్ళు కొంతమంది పాడను, పెదాలు అలా మెదుపుతూ ఉంటారు. వాళ్ళు కూడా పాడేసినట్టే. 100 మందిలో ఉన్నారు కదా, పాడితే ఏంటి పాడకపోతే ఏంటి. అలా నుంచుని అటు ఇటు చూసుకుంటా ఇలా ఇలా సర్దుకుంటా పెదాలు కదిపితే సరిపోద్ది. వాళ్ళు కూడా పాడేసినట్టే. అలా నిలబెడతా ఉన్నారు. ఏమన్నా అర్థమవుతుంది ఆ పాట అసలు? కాబట్టి దేవుని స్తుతించేది వాయిద్యమా లేకపోతే మన గాత్రమా? మన నోటితో పలికేటువంటి మాటలే కదా దేవుని గొప్ప చేసేది. కాబట్టి ప్రాధాన్యత దేనికి ఉండాలి? గాత్రానికే ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ అనేది
అక్కడ ఆ పాటని క్రమంగా తీసుకెళ్ళడానికి లయ అనమాట. అది లయ. ఆ లయ ఉంటేనే ఆ పాట క్రమంగా వెళ్తుంది. దాని కొరకే ఇన్స్ట్రుమెంట్ అంతే. అంతే తప్ప ఈ గాత్రాన్ని ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు కూడా డామినేట్ చేయకూడదు. కాబట్టి ఎక్కువగా మనకి బైబిల్లో ఈ మామూలు స్వరాన్ని ఇచ్చే ఇన్స్ట్రుమెంట్లే కనబడతాయి. మిగతా ఏంటంటే ఈ తాళాలు, పెద్ద తప్పెట్లు మనకి ఇవే కనబడతాయి. అదే తప్ప డోళ్ళు తక్కువ ఉంటాయి, అవి ఎక్కువ సౌండ్ చేస్తాయి. ప్రాచీనటువంటి ఇప్పుడు చూడండి, ఈ ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఏమన్నాడు దావీదు? స్వరమండలాన్ని, సితారని లేవన్నాడు. అక్కడ డప్పు ఎక్కడుంది? లేదు అక్కడ. ఎక్కువ అయ్యే అంటే ఈ డోలు వాయిద్యాలు తక్కువ ఉంటాయి, ఎక్కువగా ఇవే ఎక్కువ ఉంటాయి. రకరకాల వయలిన్స్ చాలా పెడతారు. మంచి మంచి హిందీ సంగీతంలో బాగుంటాయి. హిందీ పాటలు చాలామంది వయలిన్స్ వాయిస్తారు. అక్కడ చాలామంది వయలిన్స్ ఉంటారు. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోద్ది. అవన్నీ కలిపి వచ్చేటువంటి స్వరం ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. భలే ఉంటుంది. అవి ఎక్కువ పెడతారు. ఈ జాజ్ డప్పులకి తక్కువ ఉంటాయి. క్లారినెట్ ఉంటుంది, క్లియర్నెట్ ఉంటుంది, ట్రంపెట్ ఉంటుంది, గిటార్ ఉంటుంది, ఇలాంటివి చాలా ఉంటాయి. కీబోర్డ్ ఉంటుంది, అకార్డియన్ ఉంటుంది. ఈ స్వరాలను ఇచ్చేవి చాలా ఉంటాయి. అయితే రిథమ్ ఇచ్చేవి తక్కువ ఉంటాయి. అంటే రిథమ్ అనేది దేనికి? నడక కోసమే. నడక పాట పాడడానికి ఒక నడక. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. అదనమాట టైమింగ్. ఎంతో నమ్మదగిన దేవా, అదనమాట. ఆ రకంగా టైమింగ్లో పాడడం కొరకే ఈ లయ అనేది. లయ లేకపోతే నడక ముందుకు సాగదు. లయను ఫాలో అయితే వేరు వేరు గదుల్లో ఇద్దరుండి వాళ్ళు పాడేది వీళ్ళకి, వీళ్ళు పాడేది వాళ్ళకి వినపడకపోయినా ఒకేలా పాడగలరు. ఆ టైమింగ్ అనమాట. ఆ టైమింగ్ని బట్టి వాళ్ళు పాడేది వినపడకపోయినా సరే ఒకేలా పాడతారు. ఎవరు నడుపుతున్నారు? ఇది ఈ లయ నడుపుతుంది. అది టైమింగ్ అనమాట. అదే లయ నడుపుతుంది. దానికోసం ఇది. కాబట్టి దేవుని స్తుతించేటువంటి ఈ సంగీతంలో ప్రధానమైనది గాత్రం. ఆ తర్వాత మిగతావి వెనకాల. హెబ్రీ సంగీతం అంతా అదే. మనకి మూలం అదే కదా. క్రైస్తవ్యానికి మూలం హెబ్రీ సంగీతమే కదా. బైబిల్ హెబ్రీ నుంచే కదా వచ్చింది. అదే మనకి మూలమైందనమాట. మరి బైబిల్లో సంగీతాన్ని గురించినటువంటి మొదటి ప్రసక్తి ఎక్కడుంది? హెడ్డింగ్స్ అనమాట. ఇప్పుడే వివరించట్లేండి. ఇవి ఒక 5 ఉన్నాయి. ఇవి చెప్తాను మీకు. ఇందులో సాతాను సంగీతం ఉంది, దైవిక సంగీతం ఉంది. 2 ఉన్నాయి. సాతాను సంగీతం ఉంది, దైవిక సంగీతం ఉంది. ఈ దైవిక సంగీతం ఎప్పుడు కూడా సాతాను సంగీతానికి విరుద్ధంగా ఉంటుంది. సాతాను సంగీతం దైవిక ఆ సంగీతానికి విరుద్ధంగా అది ఎప్పుడు కనబడతా ఉంటుంది. ఆ తర్వాత మూడవదిగా దేవుని ఆరాధించేటువంటి ప్రక్రియను ఈ సంగీతం అనేది బాగా ప్రేరేపిస్తుంది. దేవుని ఆరాధించడానికి ప్రేరేపిస్తుంది. మనం చాలామంది దేవుని స్తుతి ఆరాధనలో పాలు పొందట్లే. మందిరంలోకి వస్తే ప్రసంగమే కదా ముఖ్యం, పాటదేముంది అనుకుంటున్నారు. కానీ నువ్వు చాలా సమర్థవంతంగా అతి ఆసక్తితో హృదయపూర్వకంగా దేవుని మాటను వినడానికి నిన్ను సిద్ధపరిచేదే సంగీతం. సిద్ధపరిచేదే ఈ సంగీతం, ఈ పాట అనమాట. స్తుతి. అందుకని ముందు స్తుతిలో పాలు పొందాల. అప్పుడు మన ఆర్గన్స్ అన్నీ కూడా దేవుని మాట వినడానికి సిద్ధపడతాయి. అందుకని స్తుతికి వచ్చేసేయాలి మందిరానికి. స్తుతిలో పాలు పొందాలి. అలాగే నాకేమి రాదు కదా అని చెప్పేసి నోరు మూసుకుని ఉండకూడదు. రిపీట్ అవుతూ ఉంటుంది. అదే పల్లవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎన్ని చరణాలు ఉంటాయో ప్రతి చరణానికి పల్లవి మళ్ళీ వస్తూ ఉంటుంది. అదే మళ్ళీ వస్తున్నప్పుడు నీకు ఎందుకు రాదు? నీకు వచ్చేది కదా.
కాబట్టి మనం ఆసక్తి ఉండాలి, దేవుని స్తుతించాలి నా నోటితో నా పెదాలతో అని. ఆసక్తితో మనం పాట కలిపే ప్రయత్నం చేయాలి. అలాగే నాకు చప్పట్లు కొడతాం రాదు. ఏదైనా మనం నేర్చుకున్నదే. పుట్టతోనే మనకు వచ్చింది ఏది లేదు. పుట్టుకతోటి మనకు వచ్చింది ఏదన్నా ఉందా? ఏడుతం కూడా రాదు. పుట్టినటువంటి పిల్లలు ఆడరు కూడాను. డాక్టర్ గారు గిల్లుతారు, డాక్టర్ గారు కొడతారు, ఆ బొడ్డోడిని కొట్టి ఏడిపిస్తారు, ఆ పిల్లల్ని కొట్టి ఏడిపిస్తారు. మనం అనుకుంటాం అయ్యి అప్పుడే పుట్టింది ఆ పిల్లల ఏడిపించేస్తారు ఏంటి డాక్టర్ గారు అని. ఏడిపించాలి. లేకపోతే ఈ వోకల్ కార్డ్స్ అన్నీ ఆన్ అవ్వు, లైన్ అవ్వు. మరి బండి ప్రయాణానికి ముందే ఎందుకు సెలవు కొట్టి డ్రు 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 ఎందుకు అంటున్నావు? దాన్ని లైన్లో పెడుతున్నావు, దాన్ని ట్యూన్ చేస్తున్నావు. అలాగే మన ఆర్గన్స్ ఉన్నాయి అన్నిటినీ కూడా ట్యూన్ చేసేది ఆ ఏడుపే, అదే వాడి సంగీతం. అందుకని ఏం చేస్తారు? గిల్లుతారు, డాక్టర్లు అలా పట్టుకొని గిల్లుతారు. అప్పుడు మొదలెడతాడు అని మొదలెడతాడు. అప్పుడు దాకా ఏడవడం అలా చూస్తుంటాడు అంతే. అడిగి రాదు. మనందరం అలాంటి వాళ్ళమే. డాక్టర్లు మనల్ని లేకపోతే మంత్రసాలలో మనల్ని గిల్లి ఏడిపించారు, మనకి ఏడుతాం కూడా రాదు. బట్ ప్రతిదీ మనం నేర్చుకున్నాం కాబట్టి చప్పట్లు కొడతాం రాదా? అబద్ధం కదా అది. నేర్చుకోవాలని ఆసక్తి నీకు లేదంతే. నేర్చుకుంటే వచ్చేస్తుంది. కొంతమంది కొడతారు, వాళ్ళు సరిగ్గా కొడతాం కూడా రాదు, కలవదు, అయినా మానరు పాపం, కొట్టేస్తుంటారు. ఆసక్తి అనమాట. నేను చప్పట్లు కొట్టాలా అని ఒక ఆసక్తి. అయితే వాళ్ళు కరెక్ట్గా కొడుతున్న వాళ్ళని చూసి నేర్చుకుంటే ఇంకా మంచిది. కరెక్ట్గా పాటకి తగినట్టుగా ఎవరు కొడుతున్నారో వాళ్ళని చూసి నేర్చుకుని ఫాలో అయ్యి కొడితే ఇంకా మంచిది. అంతేగాని చప్పట్లు కొట్టడమే కదా ముఖ్యం అని చెప్పేసి కలిసినా కలవపోయినా కొట్టేసుకుంటా ఉంటే కొట్ట స్తుతియు మహిమండ పాడ స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు కలుతుంది అది. అయినా కొడతారు పాపం. అందుకు మెచ్చుకోవాలి వాళ్ళని. అయితే ఇంకో పని చేయాలి, కరెక్ట్గా ఎవరు కొడుతున్నారు అక్కడ రిథం వస్తుంది. అందులో వస్తుంది రిథం. దాన్ని మనం పట్టుకోగలిగితే ఆ రిథం సౌండ్ వచ్చినప్పుడు కొట్టడం నేర్చుకోవాలి. వచ్చేది బుడ్డోళ్ళు కొట్టేస్తున్నారు కదా చక్కని, చాలా బాగా కొట్టేస్తున్నారు, బుడ్డోళ్ళు కొట్టేస్తారు. ఎలా వచ్చేస్తున్నాయి వాళ్ళకి? పెద్దోళ్ళకి రావా? ఎందుకు రావు? వస్తాయి. అయితే మనకి ఇది లేదు, కొట్టేస్తున్నాం కదా అనుకుంటున్నారు. అలా కాకుండా రిథమిక్గా కొట్టే ప్రయత్నం చేయండి. మీరు ఇంకా బాగా దేవుని స్తుతిస్తారు, కరెక్ట్గా కొట్టడం నేర్చుకోండి ఖచ్చితంగా అనమాట. ఇంకా తర్వాత మరి దైవారాధనను సంగీతం ప్రేరేపించగలదు. అలాగే కొత్త నిబంధనలో సంగీతం ఉంది. కొత్త నిబంధనలో సంగీతం ఉంది కదా. మరి శిష్యులు కీర్తనలు పాడారు కదా, పాడారు. ఆ తర్వాత ఇంకోటి ఐదవది ఏంటంటే మేలైనటువంటి సంగీత పరిచర్య. మేలైన సంగీత పరిచర్య. మనం 100వ కీర్తన మీద ఇందాక ఒక పాట పాడాం. సమస్త దేశములారా అందరూ పాడుడి, ఆ పాట పాడాం ఇందాక. 46వ కీర్తన అది. 46వ కీర్తన మనం 100వ కీర్తన ఆధారం చేసుకుని రాయబడిన పాట అనమాట అది. అందులో ఉంటుంది అది, సమస్త దేశాలారా అందరూ పాడండి అంతే. బేతేల్ విశ్వాసులారా కొందరే పాడండి అని ఎవరు చెప్తారా? అందరూ పాడండి అని చెప్తుంటే మరి కొందరే పాడితే ఎలాగా? అందరూ పాడాలి, అందరూ నోరు విప్పాలి. అందరూ నోరు విప్పి పాట పాడడం అలవాటు చేసుకోవాలి. పాట దేవుని స్తుతిస్తుంది, పాట నీ ఆత్మను దేవునికి దగ్గరగా చేరుస్తుంది. ఆ పాట దేవుని వాక్కు నీ హృదయంలోకి చక్కగా సుఖనివాసం చేసేలా ఆ సంగీతం, ఆ పాట చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈ పాడడం అనేది చాలా అవసరం. దేవుని చిత్తమైతే ఫిబ్రవరిలో మొదటి ఆదివారం ఈ ప్రక్రియలన్నీ మనం ధ్యానించుకుందాం. ఈ రోజుకి మట్టుకు ఇంట్రడక్షన్ వరకే అయింది కదా.
కాబట్టి చూడండి, మరి ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నది దేవుని మనం స్తుతించాలి, దేవునిని మనం ఆరాధించాలి. ఈ స్తుతి ఆరాధన చేసేటువంటి వారు తమ రక్షణ మార్గాన్ని తామే సిద్ధం చేసుకుంటున్నారు. తమకు తాముగా రక్షింపబడ్డానికి ఒక రోడ్డు వేసుకుంటున్నారు వాళ్ళే. మరి మనకు పని అదే కదా, మనం రక్షింపబడాలి కదా, అందుకు దారి మనమే వేసుకోవాలి కదా. అది ఎవడో చేస్తారేంటి మనకి దారి? ఎవడో చేస్తారులే నువ్వు కూర్చుంటే ఆ దారి ఏర్పడకుండానే నువ్వు గుట్టుకోమంటావు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రక్షణ వైపుకే దారి కావాలి, నరకం వైపుకి ఏ దారిని వేసుకోక్కర్లేదు. ఆల్రెడీ అదే దారిలో ఉన్నాం. ప్రతి వారు కూడా నరకానికి పోయే దారిలోనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండగా రక్షింపబడే మార్గం ఎంచుకోవాలి, నువ్వు వేసుకోవాలి, దాన్ని నువ్వు రూపొందించుకోవాలి ఆ మార్గాన్ని. ఈ దారి విడిచిపెట్టి కొత్తగా రక్షణ మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలా. అలా ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడేది ఈ చక్కటి సంగీతం. నీ హృదయానికి చక్క ప్రశాంతత, ఒక ఏకాగ్రతనిచ్చి ఏది చేయాలో చెప్పేది కదా. దురాత్మలను సంగీతం ఏం చేస్తుంది? వెళ్ళగొట్టేస్తుంది. సౌలుకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు ఆ సితారాన్ని తీసుకుని పాడుతూ వాయిస్తుంటే ఈ సంగీతానికి ఆ దెయ్యం పారిపోయేదంట. ఈ సంగీతానికి ఆ దెయ్యం పారిపోయేదంట. దేవుని స్తుతించేటువంటి ఆ సంగీతం ముందు దెయ్యాలు ఆగవు. ఎందుకంటే దాని సంగీతం వేరు, దెయ్యాల సంగీతం వేరు. ఇందాక అనుకున్నాం కదా, దానికో సంగీతం ఉంటుంది, దాని సంగీతం వేరు. దేవుని సంగీతాన్ని ముందు, దేవుని స్తుతించి మహింపరిచే ఈ సంగీతం ముందు ఆ దెయ్యాలు అక్కడ నిలబడలేవు. కాబట్టి దేవుని ఈ సంగీతం నువ్వు అలవాటు పడితే దురాత్మ సమూహాలు ఏమి నీ దగ్గరకు రావంతే. ఏ ఇంట్లో రక్షణను గూర్చినటువంటి సువార్త సునాదము అంటే పాట ఎక్కడ వినపడతా ఉంటుందో ఆ చుట్టే తిరుగుతాయి తప్ప లోనికి ఏది ఎంటర్ కాదు. దురాత్మ ఏది లోపలికి ఎంటర్ అవ్వదు, ఆ చుట్టూ ఆగిపోవలసిందే. కాబట్టి చక్కగా పాడడం నేర్చుకోండి. మనకు రాందంటూ ఏది లేదు. ఈ ఆరాధన దేవునికి చాలా ఇష్టం. ఈ స్తుతి ఆరాధన దేవునికి చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ. ఆ తర్వాతే మన అవసరత దేవుణ్ణి అడుక్కోవాలి. దానికి ముందు దేవుణ్ణి ప్రసన్నుని చేసేది ఈ ఆరాధనే కదా. కాబట్టి మరి ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. అని 50వ కీర్తనలో ఆసాపు చెప్పిన మాటలు, వాటి ద్వారా మీరు మాకు నేర్పించిన సత్యాలు నాయన, మరి ముందు దేవుని స్తుతించాలా, మొక్కుబళ్ళు చెల్లించుకోవాలా, ఆ తర్వాత దేవునికి ఇష్టలైన తర్వాత ఆపత్కాలంలో మీకు మేము మొరపెట్టాలా. అప్పుడే మీరు మమ్మల్ని విడిపించేవారుగా ఉంటారు. అప్పుడు మేము మిమ్మల్ని మహిమపరుస్తాం. కాబట్టి మిమ్మల్ని అడగడానికి ముందు మమ్మల్ని మేము అర్హులను చేసుకోవాలా. అది సంగీతంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర. దేవుని మేము స్తుతించడం ద్వారా ఆ స్తుతులపై మీరు ఆసీనులై ఉంటారు. మీరు మాకు సమీపస్తులు అవుతారు. అప్పుడు మిమ్మల్ని ఏదైనా అడగడానికి మాకు వీలు కలుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా మిమ్మల్ని స్తుతించడం నేర్చుకునేలా సహాయం చేయమని మీ చేతులకి నీ బిడ్డలను అప్పగించుకుంటున్నాను. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించలాగున సహాయం చేయమని ప్రభు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలను చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడు పరిశుద్ధ వాక్యం దించును గాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చెప్పుకుందాం. నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మరొక మారు ఈ కృపాసన యొద్దకు వస్తున్నాం నాయన. మా వెనుకల్లోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీన ప్రభ మాట్లాడేందుకు నిలబడబోతున్నాను. కొద్ది నిమిషాలు నన్ను బలపరచమని, అలాగే చేర్చబడిన మా ప్రియులందరూ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గాయని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందడానికై మరి పాలు పొందే వాళ్ళు ఏ రీతిగా తమను తాము మరి సరి చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని మరి మన పితరుడైనటువంటి పౌలు ఈ రోమా సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో 8వ అధ్యాయంలో శరీరానుసారం నడుచుకోవడం, ఆత్మానుసారం నడుచుకోవడం, వీటిని గురించి ఈ ప్రారంభం నుంచి మంచిగా ఈ 17వ వచనం దాకా ఆయా విషయాలు ఆయన రాసిపెట్టాడు. వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రారంభం నుంచి 17 దాకా చదువుకోండి. మనం ఏమై ఉన్నాము, ఏ ప్రకారంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని స్పష్టపరిచారు. అయితే మనం చదువుకున్నదైతే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది అని చెప్పి మరి ఇందాకే మనం చెప్పుకున్నాం. ప్రతి మనిషిలోనూ 2 పురుషులు ఉంటారు అని. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడు శరీరం, శరీర సంబంధం. అలాగే అంతరంగ పురుషుడు ఆత్మ. ప్రతి వారిలోనూ ఈ 2 ఉంటాయి. మరి శరీరాన్ని అనుసరించి నడిచేటువంటి వారు శరీర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అయితే ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి వారు ఆత్మానుసారమైన విషయాల మీదే నిరంతరము మనసు ఉంచుతారు. ఇప్పుడు బల్లలో పాలు పంపులు పొందేటువంటి వారు ఖచ్చితంగా ఆత్మానుసారులే. ఎందుకంటే బాప్తిస్మ స్నానమందు శరీరానుసారంగా చచ్చిపోయారు. బాహ్య పురుషుడు చంపివేయబడ్డాడు. కాబట్టి అంతరంగ పురుషుడు ఇప్పుడు నూతన జీవం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందడానికి సంసిద్ధులవుతున్నారో వారు శరీర విషయాల్లో నేను చనిపోయాను అనే సంగతిని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఇక శరీరానుసారంగా ఏ మాత్రం కూడా ఆలోచించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి మన మానవులు కొన్ని విషయాల్లో రాజీ పడడానికి అలవాటు పడిపోతుంటారు. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మరి ఇలా ఇటువంటి వాటితో మనం సరిపెట్టుకునే ప్రయత్నాలు మనం చేస్తుంటాం. అయితే మన ప్రభు మాట తప్పనివాడు, ఆయన వల్లే మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉండాలంటాడు. మరి బాప్తిస్మ స్నానమందు ఓ మాట మనం చెప్పాం, ఇంకా అదే అవునంతే, ఇంకా కాదుకి అక్కడ ఛాన్సు లేదు. కాదని ఉంటే అక్కడి దాకా రారు. కాదు అనుకుంటే
అక్కడ దాకా రారు. మనం రక్షింపబడ్డానికి మొదటి మెట్టు అదే. తీతు 3:5 వచనాన్ని మనం తరచుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనము నీతిని, మన సొంత నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి కాక కేవలం దేవుని కనికరం చొప్పునే అది పునరుజ్జన్మ సంబంధమైన స్నానం, అది బాప్తిస్మం. అక్కడ దాకా వచ్చే ముందే అవునా కాదా అనుకోవాలి. అది అయిన తర్వాత కాదుకి ఛాన్స్ లేదు. వచ్చేదాకానే అవునా కాదా. ఏముంది, హైదరాబాద్ వెళ్ళామనుకోండి, ఇదంతా అని అడిగామనుకోండి తీసేసుకోవాల్సిందే. లేకపోతే ఊరుకోరేళ్ళు గొడవ పెట్టేస్తారు, దెబ్బలాడేస్తారు. అలాంటి ఎందుకు పట్టుకున్నావు? పట్టుకోకముందు ఉండాలి. అది డామినేషన్ అనమాట. అందులో మన భాష తెలిసిపోద్ది వాళ్ళకి, వీళ్ళు కోస్తా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదని. తెలంగాణ వాళ్ళ భాష అది వేరుగా ఉంటుంది. వాళ్ళంతా డామినేట్ చేయరు, మనల్ని అయితే పట్టేసుకుంటారు. నువ్వు పట్టుకున్నావు కాబట్టి అడుగు, నువ్వు ఎంత కావాలో. నేను ఇది చెప్పాను, అడుగు, నువ్వు పట్టుకెళ్ళాల్సిందే. అంతే. షాపులోకి వెళ్తే బయటికి రానివ్వడు అనమాట. అలా ఉంటుంది వాళ్ళ డామినేషన్. నీకు తప్పుకోవడానికి లేదు, చచ్చినట్టు తెచ్చుకోవాల్సిందే. అది అలాంటిది అయినా సరే అలా అంటగట్టేస్తారు వాళ్ళు. ఒకవేళ ఏదైనా కొనాల్సి వస్తే నేను వెళ్ళను అసలు. ఎందుకంటే అయ్యంకుడు గారిని అలా, ఎందుకంటే వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు. ఆ యాస తెలంగాణ యాస ఉంటుంది కాబట్టి వాళ్ళు మోసం చేయడానికి కుదరదు. వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కదా. మనల్ని అయితే వేసేస్తారు దెబ్బలు. పొరపాటున ఎప్పుడన్నా వెళ్ళి హైదరాబాద్లో కొందాం కదా అనుకుని వెళ్ళి ముట్టుకోకుండా కప్పుకున్నా. షాపులకి వెళ్ళి మనం ప్రేక్షకులుగా ఉండాలంతే. అంతే తప్ప గబుక్కుని పట్టుకుని ఇదంతా అన్నామా ఇవ్వనట్టే ఖచ్చితంగా బుక్ చేసేస్తారన్నమాట. మనల్ని అలా ఉంటారు. అంటే ఆ తర్వాత కాదుకి ఛాన్స్ లేదు. ఇక నువ్వు పట్టుకున్నామంటే అవునే. వాళ్ళ పద్ధతి అలా ఉంటుంది. ఏమిది ఈ భూమి మీద ఆ కొట్టోడే అలాగంటున్నాడు. మరి ఎంత శ్రేష్టమైన విషయం ఇది కదా. మరి ఇలాంటి విషయాల్లో మరి మనం ఇంకా కాదనుకుంటే ఎలా కుదురుద్ది? ఒకసారి నువ్వు పునర్జన్మ సంబంధమైన స్నానం దాకా వచ్చేసావు అంటే ఇంకా నీ జీవితంలో ఇంకా అవును తప్ప కాదుకి ఛాన్స్ ఇంకా లేదు. అంతే, అదే అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి ఉంది మళ్ళీ. ఎప్పుడు మనం ఆత్మానుసారులం అయిపోతున్నాం, పరిశుద్ధాత్మ మనలో ఒక నూతన స్వభావాన్ని అది కలిగిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మనం శరీర సంబంధం కాస్త పునర్జన్మ సంబంధమైన స్నానమును, ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఒక నూతన స్వభావాన్ని కలిగించడం ద్వారాను ఆత్మ సంబంధులంగా మారిపోయాం. కాబట్టి ఇవి ఇక శరీర విషయాలతో సంబంధం ఏముంది వీళ్ళకి? ఇంకా అవసరం ఏముంది? ఇంకా లేదు. ఇక అక్కడ దాకా వచ్చిన తర్వాత తూచు కుదరదు, కాదు అంటే కుదరదు. ఇంకా అలా కాదనే వాళ్ళు ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ దాకా రాకుండానే ఉండాలి. కాబట్టి బల్లలో పాలు పొందేటువంటి వారు మేము ఆత్మానుసారులం, మేము శరీరానుసారులం కాదు. కాబట్టి ఇక శరీరానుసారమైన మనసు ఇంకా మాకు లేదు. ఇక మాలో ఉన్నది ఆత్మానుసారమైన మనసే. ఎందుకంటే ఇది మాకు జీవం, సమాధానం. తప్పితే ఇక మాది మరణమే అని చెప్పేసి. కాబట్టి బలంలో పాలు పొందడానికి ఏ విషయాల్లో తక్కువ ఉండాలి, ఏ విషయాల్ని పరిపూర్ణంగా సంపాదించుకోవాలి, మనం నిరంతరంగా వింటూనే ఉన్నాం. మళ్ళీ గలతీ 5కి వెళ్ళిపోవాలా. గలతీ 5:19 నుంచి 22 దాకా మనం వెళ్ళిపోవాలా.
ఆ, అవి ఆ విషయాల్లో ఇంకా మనం కాదనే అనాలి. శరీర కార్యాల విషయంకి వచ్చేసరికి కాదు, ఇంకా నాకు అది వద్దు అనాల్సిందే. 22 ఆత్మఫలంకి వచ్చేసరికి ఇది అవును. మనలో పాలు పొందేవాళ్ళు ఆ 22వ వచనానికి చెందిన వాళ్ళే కావాలా. ఇంకా 19వ వచనం నుంచి లేదు, ఇంకా వాళ్ళ జీవితంలో ఇక లేదు అది. ఇంకా అందులో ఉన్నారా అంటే వాళ్ళకి మరణం కింద ఉన్నట్టే, వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు ఇందులో పాలు పొందే అర్హత వారికి ఇంకా లేదు. కాబట్టి మరి మనలో పాలు పొందేటువంటి వారు మనం ఎలా సిద్ధపడాలో చాలాసార్లు మనం వింటూనే ఉన్నాము కదా. అలాగే మొదటి కొరింథీలో 11వ అధ్యాయంలో 23 నుంచి మన పితరుడైన పౌలే చెప్తారు, మీకు నేను ఇస్తున్నది ఇది నాది కాదు, ఇది నేనివ్వడం లేదు, ప్రభు వల్ల పొందాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభు ఏదైతే చెప్పాడో దాన్నే నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి యేసు ప్రభు చెప్పిన మాటని ఈ పౌలు గారు ఉటంకిస్తూ మనకు చెప్పారు కదా. కాబట్టి ప్రతి వారు పూర్తిగా తమను తాము సిద్ధపరుచుకొని తన యోగ్యత అయోగ్యతను తను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడా యోగ్యుడే, ఇంకా శరీరానుసారంగా నడుచుకుంటే అయోగ్యుడు. శరీరానుసారంగా నడుచుకుంటూనే నేను ఆత్మానుసారుణ్ణి అని అనుకుంటూ తను మోసం చేసుకుంటూ దానిలో పాలు పొందడాన్ని బట్టి రోగులవుతున్నారు చాలామంది, బలహీనలు, అలాగే చాలామంది చనిపోతూ ఉన్నారు అంటూ ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముందు మనం నేను ఆత్మానుసారుణ్ణి, ఆత్మానుసారురాలని, ఇంకా శరీరంతో నాకు ఏ విధమైనటువంటి పని లేదు, నా ప్రభుకి ఏది ఇష్టమో అది నాకు ఇష్టం. శరీర కార్యాలు ఆయనకి అసహ్యం, కాబట్టి నాకు కూడా అసహ్యమే. ఆత్మఫలం ఆయనకి ఎంతో ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం అని మనల్ని మనం ముందు సంతృప్తి పరచుకొని అప్పుడు అందులో పాలు పొందాల. ఎక్కడైనా ఒకళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి వచ్చిందనుకోండి, అంటే ఎక్కడైనా రాజీ పడ్డామా, ఎక్కడైనా శరీరక్రియ అయినా ఎంటర్ అయిందా మనలో, ఎక్కడైనా ఆత్మఫలాన్ని పోగొట్టుకున్నామా, అటువంటి ఆలోచన మనకు వస్తే అప్పుడు ఏం చేయాలి? దేవుడు కనికర సంపన్నుడు, క్షమించటానికి ఇష్టపడేటువంటి వాడు. కాబట్టి ముందు ఆయన పాదాల మీద పడి ఒప్పుకోవాలా, ఆయన నేను ఇక్కడ తప్పిపోయాను, అయితే నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ రీతిగా తప్పిపోకుండా నీవే నాకు సహాయం చేయి, నీ చేతికి నేను అప్పచెప్పుకుంటున్నాను అని చెప్పేసి ఒప్పేసుకొని విడిచిపెట్టేయాలి. అలా అన్నారు కదా అని ప్రతి ఆదివారం ఒప్పుకొని ఎడతాను, ప్రతి ఆదివారం ఒప్పుకొని విడిచిపెట్టేస్తాను అనుకుంటే కుదరదు. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకది మన దరిదాపులకి రాకూడదు, అప్పుడే కనికరింపబడతాం. వారం వారం ఒప్పుకొని వదిలేద్దాం అనుకుంటే కుదరదు. అది దేవునికి ఇష్టమైనటువంటి పని ఎప్పటికీ కూడా కాదు. కాబట్టి మన దేవునికి ఇష్టలమై అని దేహంలో రక్తంలో పాలు పొంగులు పొందితే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరం. దేవుడి మాటల్ని దీవించునుగాక.